నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ అప్పటికి ఇప్పటికి అంతే కూల్ నేచర్ కనిపిస్తుంది నాకు మీలో. అప్పుడు ఎలా తెలిసి నీకు కూల్నెస్ నువ్వు చూసావా? నేను సినిమాలో చూసి చెప్తున్నా, ఎందుకంటే అలా మొదలైంది. సినిమాలో చూసి చెప్తున్నా, ఎంత కూల్గా అయితే ఆ సినిమాలో కనిపించారు, ఇప్పుడు కూడా అంతే కూల్గా కనిపిస్తున్నారు. ఆల్మోస్ట్ అవుతుంది 20 years అవుతుంది ఇంచుమించు. 16 years దాటింది. అవును. సో ప్రెసెంట్ అయితే ఎలా ఉన్నారు సార్? ఏం నడుస్తుంది? డైరెక్టర్ కాకుండా ఇంకే కోణాల్లో ప్రెసెంట్ జీవితాన్ని రన్ చేస్తున్నారు? ప్రజెక్ట్ నేను చేస్తుంది సినిమాలు చూస్తున్నాను. ఓకే. సో ప్రెసెంట్ చూస్తున్నాను. నాకు ఎప్పుడున్న అలవాటు లిటరేచర్ చదువుకోవడం, నాటకాలు చూడడం, సినిమాలు చూడడం, సినిమా గురించి చేయడం, అన్నిటికీ మించి జనాలను చూడడం బాగా ఇష్టం. బాగా ఇష్టం. సో నార్మల్గా మనం డైరెక్టర్ అవ్వచ్చు, రైటర్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, ఏదైనా సరే ఎంతో కొంత ఎడ్యుకేషన్ ఉండాలి ఆ వ్యక్తికి, అప్పుడే అన్ని అనుభవాలు అర్థమవుతాయని చెప్పేసి చాలా మంది అంటారు. ఇప్పుడు పిల్లల్ని కూడా చదువు అన్నది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కానీ మా డైరెక్టర్ గారు చాలా తక్కువ చదువుకున్నారు, చదువు మీద ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదని విన్నాం. అది ఎంతవరకు నిజం? చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, కానీ చదువు మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్లే చదువుకోలేదు. అదేం లాజిక్ సార్? లాజిక్ అంటే నాకు లిటరేచర్ చదవడం చాలా ఇష్టం. ఓకే. నాటకాలు వేయడం చాలా ఇష్టం. ఓకే. అవి చదవడానికి ఇంటికి చదువు పూర్తయిన తర్వాత అవి రెండు చేద్దు కనుక మా ఫాదర్ అంటే ఇది ఆగిపోతుంది అన్న భయంతో అది చదువు అయిపోయిన తర్వాత అని అర్థం చేసుకున్నాను నేను. ఆయన డిగ్రీ ఉండాలనే విషయం నాకు తెలియదు, కానీ చదువు నా లిటరేచర్ చదువుకోవడానికి, నాటకాలు వేయడానికి చదువు అనుకుంటే చదువు కంప్లీట్ చేయడం అంటే నేను ఏమనుకున్నానంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయడం మానేశాను 10th క్లాస్. ఓకే. ఇంకా అయిపోయింది కదా, ఇంక చదవమంటాడు. ఆయన సెప్టెంబర్లో కూడా మా ఫాదర్ చేయించారు, నేను మళ్ళీ అది రాయలేదు. దాంతో ఇంక చదువు అంటే ఆగిపోవడం అంటే నేను ఆపేసాను, తెలియదు అప్పుడు ఆ వయసులో, అంత మెచ్యూరిటీ లేదు. పర్వాలేదు. స్కూల్ టైంలో కొంచెం టాపర్ అయినా మీరు? యావరేజ్ స్టూడెంట్? టాపర్ కాదు, కానీ టాపర్నే. ఎక్కడ టాపర్ అంటే అల్లరిలో టాపర్. లాస్ట్ బెంచ్ చేయండి మంది. అర్థమవుతుంది, అలాంటి వాళ్ళే గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు. ఏం కాదు, కానీ టాపర్ అంటే అల్లరి చేసేవాడిని. అల్లరి చేయడం వల్ల మా టీచర్స్ కూడా అలాగే ఉండేవారు. ఓకే. ఫ్రెండ్స్ సర్కిల్ అంతా అలా ఉండేది. మరి మీ ఫాదర్ ఏమనలేదా ఇట్లా మీరు ఎగ్జామ్ సెప్టెంబర్లో కూడా దాన్ని లాస్ చేస్తే రాదు? అనకపోవడం ఏంటి, నువ్వు ఇది వేస్ట్ అని చెప్పి అనకుండా నన్ను తీసుకెళ్ళి బిజినెస్ ఉండేది కాకినాడ నుంచి, రైస్ మిల్స్ చేయండి మా ఫాదర్ మా మామయ్య. అనకాపల్లిలో రైస్ షాపులు ఉంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ పడేశారు ఆ బిజినెస్ చేయమని. అప్పుడు అనకాపల్లిలో ఉండేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా ఫాదర్కి అప్పుడు అర్థమైంది వేస్ట్ అని. ఎందుకంటే అక్కడ దాడి వీరభద్రరావు వాళ్ళతో కలిసి నాటకాలు అక్కడ వేయడం మొదలుపెట్టారు. ఓకే. వాళ్ళు లిటరీ పీపులే, అందుకని వాళ్ళతో కూడా చేస్తాం. అంతే, ఇంకెక్కడున్నా ఇదే చేస్తున్నాను ఫిక్స్ అయ్యారు. మరి మీరు ఇట్లా అంటే చాలా తక్కువ టైంలో మీకు 10th అయిన వెంటనే ఆల్మోస్ట్ ఒక 1 year గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసేసినట్టున్నారు కదా? అదే నాటకాలు వేయడం అన్నీ ఆపితే ఈ మాటలేదు, పెళ్లి చేస్తే సెట్ అవుతాడని పెళ్లి చేశారు. మరి ఏం మారింది పెళ్ళి అయిన తర్వాత? ఏం మారకపోవట్లేదు, పెళ్ళి అయిన తర్వాత కూడా మారింది జీవితం. ఓకే. ఎందుకంటే లైఫ్ కొత్తగా బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు ఏం పెరగలేదు, నాకు అప్పుడు తెలీదు. ఓహో. నా వైఫ్ చిన్నపిల్లలేదు, పాపం తనకు కూడా 14 years అట్లా ఉంటాయి. ఆల్మోస్ట్ 15 years, 14 years, తనకి 15 years, నాకు 17 కంప్లీట్ అయ్యి 18 అప్పుడు పెళ్ళి అయిపోయింది. ఓకే. అప్పుడు ఏం తెలుసు అంటే నా వైఫ్ ఇన్నోసెంట్, చిన్నపిల్ల కదా, తనకి ఏం తెలియదు. అలాగే మా అబ్బాయిలు కూడా పుట్టేశారు నాకు, 2 అబ్బాయిలు. అంటే ఆల్మోస్ట్ నా వైఫ్, నేను, నా పిల్లలు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ లాగాను, బ్రదర్స్ అలాగే మేము ముగ్గురు అలాగే ఉండేవాళ్ళం. అంతే. నా సన్స్ కూడా అలాగే 2 అబ్బాయిలు అలా ఉండేది. సో మీరు అంటే రిచ్ ఫ్యామిలీ తరఫు నుంచి వచ్చారు లేకపోతే మిడిల్ క్లాస్? మిడిల్ క్లాస్. ఓకే. సూపర్ రిచ్ ఏం కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. మరి ఇప్పుడు సినిమాల నేచర్ మనం చూసుకుంటే ఏంటంటే డబ్బు ఉందా పెట్టే వాళ్ళు ప్రొడ్యూసర్లు అవుతారు, లేదా రాయడం ఇష్టం ఉన్న వాళ్ళు డైరెక్టర్గా. బట్ మీ మాటల్లో అర్థమవుతుంది ఏంటంటే మీకు డైరెక్టర్ అవడం అన్నది లేకుండా అంటే సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్న ఉద్దేశంతో నేను రాలేదని చాలా మాటలు చాలా ఇంటర్వ్యూలో కూడా విన్నా. సో అసలైన నిజం ఏంటి సార్? మీరు నిజంగా డైరెక్టర్ అవ్వాలనుకోలేదా, లేదా మీ గోల్ ఏంటి అసలు? నా గోల్ ఏంటంటే నేను లిటరేచర్ చదువుకునేవాడిని, నాటకాలు వేసేవాడిని. నాటకాలు వేస్తున్నప్పుడు అనుకోకుండా ఎవరో సినిమా ఫీల్డ్కి ఇలా వస్తే రా అని చెప్పారు.
మా ఫాదర్కి ఇష్టం లేదు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది సినిమాలు చాలా చాలా రెగ్యులర్గా సినిమాలు చూస్తున్నప్పుడు మేము అల్లరి ఎక్కువ చేసేవాళ్ళం. నాటకాలు చేస్తున్నప్పుడు కానీ మా నాటకాలు సినిమాల్లో డైలాగులు ఇప్పటికీ నాకు నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే సీరియల్లో కానీ సినిమాల్లో కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నాను అనుకుంటారు, ఒక తండ్రిగా చెప్తాను, ఒకటి ఇద్దరింటికి వస్తారు. అసలు ఇలాంటి డైలాగులు ఉంటాయి. అవి నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తూ ఉంటుంది. అది ఏమో తెలియకుండా చూస్తూ ఉండేవాడిని. నేను కొన్ని సినిమాలు నాకు చాలా ఇష్టం ఉండేవి. సినిమాలు చూస్తున్నాను, ఆ సినిమాలు చూసినప్పుడు మనకి ఎందుకు ఇలా ఉంటాయి అనుకునేవాడిని. తర్వాత కట్ చేస్తే సాంగ్ అని ఇలాంటివన్నీ ఉండేవి. అది తప్పదేమో, అది కమర్షియల్ అనే మాట ఒకటి వచ్చేది. కానీ అంతకుముందు సినిమాలు చూస్తున్నప్పుడు మన పాత సినిమాలు చూస్తుంటే ఇప్పటికీ కూడా నాకు గమ్మత్తుగానే అనిపించేది. ఎందుకంటే రకరకాల సినిమాలు మనకున్నాయి. అసలు సినిమాల కంటే కూడా ఇప్పుడు మనం మారుకోవాల్సింది ఏంటంటే, నేను చూస్తున్న మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా జరిగిన మార్పులు చూస్తూ ఉన్నాను. ఆ మార్పులు ఏంటంటే, ఇప్పుడు కథ అనుకున్న తర్వాత కథ ఏంటి, దాని జానర్ ఏంటి, దాంట్లో ప్లాట్ ఏంటి, సబ్ ప్లాట్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ ఏంటి అని ఇంగ్లీష్లో మనం ఇప్పుడు అందరూ మారుతూ ఉంటాం. కానీ పాత సినిమాలు కానీ కొత్త సినిమానే సినిమాలో వాళ్ళకు ఉండే సెన్సిబిలిటీస్ ఎలా ఉండి, రైటర్స్ చాలా గొప్పగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ నిర్మాత సినిమా తీద్దాం అనుకుంటే కథ రచయితని కన్సల్ట్ చేసేవాళ్ళు. కథ రచయితని కథ విన్న తర్వాత ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఉండేవాళ్ళు, ప్రొడక్షన్ మేనేజర్ కానీ, లైన్ ప్రొడ్యూసర్స్ ఇలాంటివి ఏమీ లేవు అప్పుడు. ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూర్చుని మళ్ళీ ఆ రైటర్ ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యేవాడు. అప్పట్లో వచ్చి నా దగ్గర కథ ఉంది వింటారు అంటే ప్రొడ్యూసరు కథ విని బాగుంది అనిపిస్తే తన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ని పిలిచి, తన్ని మేనేజర్ అనే ఎగ్జిక్యూటివ్ కూడా ఉండేది, తన ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి ఇద్దరు కలిపి విందాం కదా అని ఆ రైటర్ తోటి, మీకు అభ్యంతరం లేదు కదా, మా వాళ్ళు వచ్చే దగ్గర ఉంటారు, ఇక్కడే పోంచేద్దరు కానీ అని సంస్కారం ఉండేది చెప్పేవాళ్ళు. కదా వాళ్ళిద్దరు విన్న తర్వాత ఇమ్మీడియట్గా ఒక డైరెక్టర్కి ఫోన్ చేద్దాం, ఎవరు బాగుంటారు డైరెక్టర్ అంటే కోదండరామ్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకరు పేరు అనుకుని రెడ్డి గారికి ఫోన్ చేసేవారు. నేను వచ్చిన కొత్తలో ఉండే ప్రాసెస్ అది. కోదండరామ్ రెడ్డి గారు నాకు ఈవినింగ్ 6 దాకా షూటింగ్ ఉందండి, 6 తర్వాత నేను వస్తానంటే ఈ అబ్బాయిని అడిగేవారు, రైటర్ ఎవరితో రైటర్ నీకు 6 తర్వాత ఓకేనమ్మా అంతా, నేను 6 తర్వాత వచ్చేస్తాను అనేవాడు. అతను వెళ్ళేవారు, ఆయన ఈయన అందరూ కలిసేవారు, అప్పుడు కథ వినేవారు. అప్పుడు కోదండరామ్ రెడ్డి గారు ఇలాంటి ఈ డైరెక్టర్ ఎవరున్నా కానీ ఇప్పుడు హీరో ఎవరు బాగుంటారు ఈ కథకి అనేవారు. అందరూ డిస్కస్ చేసుకున్నారు. అందరూ ప్రొడ్యూసర్ అడిగేవాడు ఇలాగ, శోభన్ బాబు గారు బాగుంటారు అని చెప్పారు అనుకోండి. అప్పుడు శోభన్ బాబు గారికి డైరెక్ట్గా ఫోన్ చేసే కెపాసిటీ ఉండేది కాదు. అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండేది. లక్ష్మీ ఫిలిమ్సా, నవేగానా, తారక రామ వాళ్ళకి ఫోన్ చేసి ఆ డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఎవరైతే ఉన్నారో దాని ఇన్ఛార్జ్ జగన్మోహన్ రావు తారక రామాకు ఉండేవారు, లింగమూర్తి గారు లక్ష్మీ ఫిలిమ్స్ అని ఉండేవారు. ఇలా ఒక్కొక్క బాసులు ఉండేవారు. ఆ బాసులతో ఫోన్లో మాట్లాడితే చాలా సంస్కారంగా ప్రొడ్యూసర్ రేపు ఈ రైటర్ని, మన అసిస్టెంట్ డైరెక్టర్ని, వీళ్ళందరినీ డైరెక్టర్ కోదండరామ్ రెడ్డి గారు అందరూ మీ దగ్గరికి వస్తారండి అని సంస్కారంగా చెప్తే, అంతమంది టికెట్లు వేస్ట్ కదా, నేనే వస్తానని కూడా ఆయన అవతల నుంచి. అప్పుడు విజయవాడ నుంచి ఆయన వచ్చి కథ విని అప్పుడు ఆయన హీరోతో మాట్లాడేవారు, హీరో బాగుంటాడు. అప్పుడు దాకా ప్రొడ్యూసర్ ఎవరు మాట్లాడారు అంతే తప్ప మా వారసుడు ఉన్నాడు ప్రొడ్యూసర్ వాళ్ళ కొడుకుని పెట్టేద్దాం ఇట్లాంటివి. కొడుకులు అప్పుడు ఉన్నారు కానీ ఇలా కాదండి. అందరికీ ఒక సంస్కారం ఉండేది. అందరికీ అన్నిటికీ మించి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే సినిమా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళే సినిమా తీసేవారు. అప్పుడు ఇప్పుడు సినిమా తీసేవాళ్ళకి తెలియదని నేను అన్ను. ఎందుకంటే డబ్బు ఉంటే నిర్మాత అయ్యేవాడు కదా. అప్పుడు డబ్బుతో పాటు ఇప్పుడు మెడిసిన్ చదివితే డాక్టర్ అవుతారు, ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్ అవుతారు, సిఏ చదివితే చార్టెడ్ అకౌంటెంట్ అవుతారు. సినిమా తీసేవాడికి సినిమాకి కావాల్సింది డబ్బు ఒకటే, అతనే తీయగలడు అని అప్పుడు కూడా అనుకునేవారు కదా, ఇప్పుడు అనుకుంటున్నారు. ఇప్పుడు సినిమా తీయటానికి డబ్బు కావాల్సింది, డబ్బు ఉందా లేదా పక్కన పెడితే ఇన్వెస్టర్ని పట్టుకోగలిగిన వాడు ప్రొడ్యూసర్ అవుతున్నాడు. అంటే అప్పుడు ప్రొడ్యూసర్లు ఉండేవారు, ఇప్పుడు ప్రపోజల్ మేకర్స్ వచ్చారు ఎక్కువ మంది, అందరినీ కొంతమంది. ఈ ప్రపోజల్ మేకర్స్ ఏమవుతుందంటే తెలియని పని చేసినప్పుడు ఎలా ఉంటుంది, దాని తాలూకు రిజల్ట్ ఇప్పుడు మన సినిమాలు ఎక్కువ ఫెయిల్యూర్స్. అక్కడ మీకు ఫ్లాపులు తక్కువ. అప్పట్లో ఇప్పుడు ఒక దశ వరకు
ఫ్లాప్లు చాలా తక్కువ, యావరేజ్ యావరేజ్ ఉంది. ఇప్పుడు లేవు, హిట్టా ఫట్టా ఇప్పుడు అది. అందుకని సినిమా అలా అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా కూడా సినిమాలు చూస్తుంటే మీరు చెప్పిన విధంగా అంటే రైటర్ వేరు డైరెక్టర్ వేరు అన్నట్టు అప్పుడు ఉండేది. ఇప్పుడు రైటర్ కమ్ డైరెక్టర్ కూడా వాళ్ళే ఇప్పుడు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అన్ని ఒక వ్యక్తి చేస్తారు. సర్నేమ్ లాగా వేసుకుంటున్నారు. అది చెప్పాలంటే ఆ సినిమాలో క్యారెక్టర్ కూడా వాళ్ళు చేస్తున్నారు. మరి ఎవరైతే అవును దాసరి గారు కూడా చేశారు పాపం అప్పట్లో అలాగే. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు సినిమాలు చాలా వరకు కథ ప్రకారం చాలా బాగుంటుంది, అంటే వాళ్ళు తీసుకునే కాన్సెప్ట్ పరంగా చాలా బాగుంటుంది, కానీ డైరెక్షన్ పరంగా దెబ్బతింటుంది. కొన్ని సినిమాలు డైరెక్షన్ పరంగా అంటే విఎఫ్ఎక్స్ యూజ్ చేసి అవ్వచ్చు, లేదా వాళ్ళు యూజ్ చేసేది అంతా ఉన్నా కథ ప్రకారం కథ బాగుంటుంది. సో ఇది ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు? ఎక్కడ తప్పు జరుగుతుందంటే సినిమా చూసి సినిమా కథలు రాస్తున్నారు, జీవితం చూసి సినిమా కథలు రాసేవారు అప్పట్లో. అది తేడా. ఇప్పుడు జీవితం అంటే తెలియదు ఇప్పుడున్న వాళ్ళకి. వీళ్ళు తప్పనట్ల మీరు ఇంగ్లీషు కొరియన్ సినిమాలు చూసి ఇక్కడ సినిమా రాయటం, రీమేక్ అప్పుడు కూడా చేసేవారు. రీమేక్ అప్పుడు కూడా చేసేవారు, ఇన్స్పైర్ అయ్యేవారు. ఇన్స్పిరేషన్ వేరు, ఇమిటేషన్ వేరు. ఇమిటేషన్ వల్ల సినిమాలు పోతాయి, ఇన్స్పిరేషన్ వల్ల సినిమాలు ఆడతాయి. ఇన్స్పైర్ అయితే మన నేటివిటీ, మన జీవితానికి ఈ కథ ఎలా అడాప్ట్ అవుతుందని చేసేవారు. అప్పుడు ఎవరు చేసేవారు? రైటర్స్ ఉండేవారు. రైటర్స్ మీన్స్ డైరెక్టరు, ప్రొడ్యూసరు, రైటర్ అందరూ కూర్చుని డిస్కస్ చేసి నిర్మాత నేను ఏం చేస్తున్నాను, దేని సినిమాగా చేస్తున్నాను నిర్మాతకి తెలిసి చేసేవారు. ఇప్పుడు నిర్మాత నాకు అనవసరం, సార్ చెప్పింది అంటే ఆ సార్ ఎవడో ఒకడు ఉంటాడు ప్రతి సినిమాకి. ఆ సార్ డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే హీరో అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది వరకు సార్ ప్రొడ్యూసర్ అయ్యి, ఇప్పుడు సార్లు మారుతున్నారు. అంతే. సర్కాస్టిక్గా చెప్పలేదు నేను, సినిమా ఫెయిల్యూర్ కారణాలు ఇవి కాబట్టి చెప్తాను. ఇప్పుడు రావు గారు నార్మల్గా ప్రతి ఒక్క డైరెక్టర్కే కాదు, ప్రతి ఒక్క ఇండివిజువల్కి కూడా ఈ డైరెక్టర్ది అయితే చాలు సినిమా చూడాలిరా ఖచ్చితంగా, ఆయన అంటే ఖచ్చితంగా బాగా హిట్ అవుతుంది అన్న ఫీలింగ్లో ఉంటారు. ఇప్పుడు చాలా మంది జనరేషన్కి రాజమౌళి అయి ఉండొచ్చు, లేదా సందీప్ రెడ్డి వంగారు ఇలా. సో మీకు ఆ జనరేషన్ టైం నుంచి కూడా అనిపించిన డైరెక్టర్ అంటే ఎవరు? ఇప్పుడు నాకు అన్ని సినిమాలో మంచి, ఇప్పుడు మీ టైం నుంచి అలా ఉన్న డైరెక్టర్. మా టైం నుంచి నేను చూసింది విశ్వనాథ్ గారి సినిమాలు అలా చూసేవాళ్ళం, బాలచంద్ర గారి సినిమాలు అలా చూసేవాళ్ళం, బాపు గారి సినిమాలు అలా చూసేవాళ్ళం. తర్వాత యంగ్ జనరేషన్లోకి వచ్చేసరికి తమిళ్లో కొంతమంది చాలామంది బాలాగడంతో వచ్చారు, బాలచంద్ర గారి అసిస్టెంట్లు. అలాగే శంకర్ సినిమాలు కొన్ని చాలా బాగున్నాయి అనిపించాయి, ఎందుకంటే వీళ్ళందరూ వెనక వాళ్ళతో పాటు గొప్ప రైటర్స్ ఉండేవారు. ఇప్పుడు బాలచంద్ర గారి దగ్గర బాలచంద్ర గారు బేసిక్గా రైటర్ అయ్యండి, థియేటర్ ఆయన బ్యాక్గ్రౌండ్ అయ్యండి, ఆయన చాలా గొప్పగా చేసేవారు. బాలచంద్ర గారి గురించి నేను విన్నప్పుడు మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు అప్పలాచారి గారిని ఒక రైటర్ ఉండేవారు. రామారెడ్డి గారి సినిమా కామెడీ ట్రాక్ లైన్ రాసేవాడు అని చెప్పేవారు. అప్పలాచారి గారి బ్రదర్ ఆదిత్య అని ఒక ఆయన అసిస్టెంట్ రైటర్ బాలచంద్ర గారి దగ్గర ఉండేవారు. తమిళనాడులో బాలచంద్ర గారికి వీళ్ళందరూ తమిళియన్స్కి, తెలుగు వాళ్ళకి పెద్ద అంత బ్రెయిన్ లేదన్న ఫీలింగ్ ఉండేది. అప్పుడు వీళ్ళని ఏదో సినిమాలు తీస్తారని మాట్లాడుతుండేవారు వెళ్ళిన కొత్తలో. అలా అన్నప్పుడు మా రైటర్స్ ఉన్నారు, మా రైటింగ్ టీమ్స్ ఉన్నాయని అంటున్నప్పుడు బాలచంద్ర గారిలో చేంజ్ తీసుకొచ్చిన ఆయన ఆదిత్య గారిని ఒక అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన అప్పలాచారి గారి బ్రదర్. ఆయన బాగా లిటరేచర్ చదువుకున్న వ్యక్తి. ఆయన అక్కడ మా కవి మా సుబ్రహ్మణ్య భారతి ఏదైనా బాలచంద్ర గారు అనుకుంటే మాకు చాలా గొప్ప రైటర్లు ఉన్నారు. అందులో మా చలంగారు అని ఒక మాట చెప్తారని బాలచంద్ర గారి జీవితాన్ని మార్చింది అదే. రైటర్ చలంగారు గురించి ఆదిత్య గారు చెప్తే భాషను పొదుపుగా వాడకపోవడం కంటే దేశద్రోహం మరొకటి లేదని మా చలంగారు రాశారు అన్న మాట బాలచంద్ర గారిని తెలుగు వాళ్ళు ఎవరిని మార్చారు కానీ బాలచంద్ర గారిని చాలా మార్చింది. ఎంత మార్చిందంటే అని ఆయన చెప్తారు. ఆయన దగ్గర అనంత్ గారిని ఉండేవారు, ఆయన చెప్పేవారు నాకు. ఆయన మార్చింది ఎందుకంటే అంతకుముందు చాలా సినిమాలు విపరీతంగా డైలాగులు ఉండి ఆ ఒక్క ఆదిత్య గారి మాటతోటి బాలచంద్ర గారు వచ్చిన మార్పే మరో చరిత్ర. మరో చరిత్రలో అతి తక్కువ డైలాగులు ఉంటాయి. ఎంత తక్కువ డైలాగులు అంటే మీరు కెమెరాతో చెప్పలేనిది మాత్రమే నోటితో చెప్పాలి అనేది ఫాలో చేశారు. విజువల్గా చెప్పలేని విషయాన్ని డైలాగ్తో చెప్పాలి అనేది బాలచంద్ర గారి సినిమాలు ఉంటే మీకు మరో చరిత్ర చూస్తే అదే తెలుస్తుంది. మీకు అక్కడి నుంచి అన్ని సినిమాలు ఇది కథ కాదు ఏం చూసినా దట్ ఈజ్ బాలచంద్ర. ఇక అంత గొప్ప డైరెక్టర్ నేను చూడలేదు, ఆయన చాలా ఇన్స్పిరేషన్ నాకు. సో ఇప్పుడు మీరంటే థియేట్రికల్ ఆర్టిస్ట్ కదా, మీరు మామూలుగా కెరియర్ స్టార్టింగ్ ముందు కూడా. సో ఎవరైనా థియేటర్ ఆర్టిస్ట్గా చేసిన తర్వాత ఐ వాంట్ టు బికమ్ ఏ బెస్ట్ ఆర్టిస్ట్ అనుకుంటారు. కెరియర్లో నేను ఉండాలంటే ఒక మంచి ఆర్టిస్ట్గా ఎదగాలి.
బట్ మీరు మాత్రం ఎందుకు రైటర్ గానే ఎదగాలి అన్న రైటర్గా కూడా అనుకోలేదు. నాకు ఇష్టం, రైటింగ్ ఇష్టం. కానీ మీ వరకు చాలా క్యారెక్టర్లు వస్తే కూడా వద్దని చెప్పేవారు. క్యారెక్టర్ ఇప్పుడు క్యారెక్టర్ రావడం అంటే నేను బేసిక్గా మంచి యాక్టర్ని థియేటర్లో. కాకపోతే నా క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను నా హైట్కి నాకు క్యారెక్టర్ బాగుంటుంది. మీరు పలానా క్యారెక్టర్ చేయండి అంటే ఎలా చేస్తాం, తర్వాత డైరెక్టర్లు యాక్ట్ చేసి చూపిస్తారు. వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు ఎలా కావాలి నాకని చెప్తారు. అది ఆ యాక్టింగ్ వర్స్ట్గా అనిపిస్తే నాకు నేను బాగాలేదని చెప్తే వాళ్ళ కోపం ఉంది. అందుకని ఎందుకు గొడవ పెట్టుకోవడం అనిపించింది. నేను ఇప్పుడు చేయలేదు. ముక్కుసూటిగానే మాట్లాడతారు ఇంకా ఏదైనా అంటే. ముక్కుసూటిగా ఏం కాదు, అంటే నిజం మాట్లాడడానికి ధైర్యం అవసరం లేదు, వినడానికి ధైర్యం కావాలి. నిజం వినడం చాలా కష్టం, మాట్లాడడానికి పెద్ద కష్టం అవసరం లేదు, ధైర్యం ఉంటుంది. కానీ వినేవాడికే చాలా ధైర్యం లేదు. అందుకని మనం మాట్లాడుకుంటూ ఉంటే బెస్ట్ అనుకున్నాను. పైగా ఈ ప్రతి విషయానికి ఇప్పుడు ఈ జనరేషన్లో అందరూ ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. ఫ్రస్ట్రేట్ అవ్వకూడదంటే మనం కామ్గా ఉండడం, తెలుసుకోవడం అంతే. సో ఇప్పుడు నార్మల్గా సార్ మన లైఫ్ జర్నీలో సాగుతున్నప్పుడు ఒక కామన్ లైఫ్ నుంచి, కామన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఫ్యామిలీని రన్ చేయాలి, అది కూడా ఇద్దరు మగపిల్లలు. అలాంటి టైంలో చేయడం ఇష్టం లేకపోయినా, లేదా ఇది నేను అనుకున్న కథ కాదు అని అనిపించిన చేసిన సినిమా ఏమన్నా, కేవలం డబ్బు సంపాదన కోసం చేసిన సినిమాలు ఏమన్నా ఉన్నాయా, లేదా చేసిన పని ఏమన్నా ఉందా? ఎవరైనా ఒక మనిషి సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఆ రెండింటికి కారణం అతనే అవుతాడు. అది నేనే ఉదాహరణ, నాకు తెలుసు. ఎందుకంటే సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు నేను రక్షణ చేస్తాను. రక్షణ చేసేటప్పుడు రక్షణ అయిన తర్వాత తీర్పు అనే సినిమా చేయాలి నాగేశ్వరరావుతో. ఆ సినిమా చేయొద్దని నాకు ఒక ఇద్దరు చెప్పారు. ఇట్లా రక్షణ తర్వాత ఈ సినిమా మీరు చేయొద్దు అని చెప్పిన వాళ్ళు చాలా విచిత్రంగా చెప్పాలంటే అందులో ఒకరు నాగార్జున గారు. ఆయనే చెప్పారు, వెల్విషర్గా చెప్పాడు. జయబేరి కిషోర్ గారు చెప్పారు, మురళీమోహన్ గారు బ్రదర్. ఆయన నాకు చాలా క్లోజ్గా ఉండేవారు. అది తీర్పు చేయొద్దండి మీరు అన్నప్పుడు నేను నా పిల్లలు కాంప్రమైజ్ అనే మాట నా సినిమాలో తర్వాత రక్షణలోనే నో కాంప్రమైజ్ అనే డైలాగ్, అది చాలా ఇంపార్టెంట్ డైలాగ్. నాగార్జున గారు లాస్ట్ యారో వచ్చినప్పుడు చేస్తారు. అవన్నీ ఆ డైలాగ్ రాసి చూసి వాడిన నేనే లిటరేచరు, నా లిటరీ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పి అన్నీ పక్కన పెట్టి ఆ కాంప్రమైజ్ అనేది నా జీవితంలో నేను అయ్యాను. అందరి డైరీకి చెప్తూ ఉంటాను. ఏం కాంప్రమైజ్ అయ్యానంటే ఒక 1 lakh అడ్వాన్స్ ఇస్తున్నారు తీర్పు సినిమా వెంకట్ గారు. అది ఉంటే పిల్లలు ఫీజు కట్టేయచ్చు కదా అనుకుని, ఇది ఆడదని తెలిసినా వీళ్ళందరూ చెప్పినా నన్ను నేను కవర్ చేసుకోవడానికి నేను అబద్ధం కూడా చెప్పాను. నాగేశ్వరరావు మా అమ్మమ్మ నాగేశ్వరరావు పెద్ద ఫ్యాను, ఆయన డైరెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ సినిమా చేస్తానని చెప్పాను. నేను నా పిల్లలు ఫీజు కట్టడానికి డబ్బులు వస్తే చెప్పలేదు. ఆ అబద్ధం, ఆ కాంప్రమైజ్ కెరీర్ కొడుతూ ఉంటుంది. అదేం పెద్ద డిసప్పాయింట్ అయిపోలేదు, నేను డిస్కరేజ్ అవ్వలేదు, నేను ఫెయిల్యూర్ అని అనుకోలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఫెయిల్ అయ్యానా సక్సెస్ అయ్యానా అంటే లైఫ్లో సక్సెస్ అయ్యాను నేను. ఓకే, డైరెక్టర్గా సక్సెస్ కాలేదు కానీ లైఫ్లో సక్సెస్ అయ్యాను. ఆ సక్సెస్ ఏంటంటే దానికి కారణం కూడా నాకు దేవుడు అంటే నమ్ముకోలేదు అప్పుడు. అలాంటి టైంలో నాకు షిర్డీ సాయిబాబా రకరకాల కారణాల్లో షిర్డీ సాయిబాబా మీద ఒక ఫెయిత్ వచ్చింది. ఆ ఫెయిత్ రావడం ఏంటంటే నేను పారాయణం చేయాల్సి వచ్చింది. బుక్ మా ఆవిడ ఫోర్స్ చేస్తేనో ఒక్కొక్కరు ఎవరో చెప్తేనో చేశాను. పారాయణం చేసిన తర్వాత నాకు షిర్డీ సాయిబాబా పారాయణం చేసిన తర్వాత నాకు భక్తి వచ్చిందని చెప్పను, కానీ 3 అయితే వచ్చినాయి. ఆ 3 ఏంటంటే జెలసీ, ఫియర్, ఎక్స్పెక్టేషన్, ఈ 3 పోయినాయి. అది చదివితే జెలసీ, ఫియర్, ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే పోయిందో ఇప్పుడు నేను చాలా హ్యాపీగా పడుకుంటే నిద్ర పడుతుంది. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే లేదు అన్నీ పోయింది. అది జస్ట్ ఇది బ్యూటీగా ఉంటుందో పొలిటిక్గా చెప్పడానికి చెప్పలేదు. ఈ నిజం నేను ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నాను. సో చాలా మంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సార్ నేను దేవుడిని నమ్మేవాడు కదా అప్పుడు. అవునా? సినిమా టైం స్టార్ట్ అయినప్పుడు అప్పటికే నమ్మేవాడు కాదు. కొబ్బరికే కొట్టమంటే కొట్టడం, కానీ ఏదో మనస్ఫూర్తిగా అంత మంచి ఫ్రెండ్ ఈవి సత్యనారాయణ ఉన్నారు. నేను చాలా తెలివైన సత్యనారాయణ సక్సెస్ నేను అవ్వలేదు, నేను జెర్సీ పెట్టిండేది, అవన్నీ పోయినాయి షిర్డీ సాయిబాబా చదివిన తర్వాత. అలాంటి వాటి వల్ల సత్యనారాయణకి ఏం బాధ ఉంటుంది అతనికి? అతను నిజంగా మంచివాడు. నా జెర్సీ వల్ల నేను బాధపడతాను, అతనికి ఏం తెలియదు కదా. అన్ని నిజాలు తెలుస్తాను, కంఫర్ట్గా ఉన్నాను. ఇది మాత్రం ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే సినిమా ఫీల్డ్లో నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. మనుషుల్లోనే ఉంటారు, సినిమాని కాదు.
ఈ జలసీ ఫీరు ఎక్స్పెక్టేషన్తో బాధపడుతూనే ఉంటారు. అవును, కంపారిజన్ ఉంటుంది వాడేది అవన్నీ ఆ మూడిట్లోనే ఉంటాయి. అవన్నీ పోతే ఇంకేముంటుందండి. ప్రశాంతమైన జీవితం. ప్రశాంతమైన కాదు, హాయిగా నిద్రపోతాం. అచీవ్ చేయడానికి ఇంకేం అచీవ్ చేయలేదనే బాధ ఉంటుంది. ఎందుకంటే అచీవ్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది అని నమ్ముతాం. ఎందుకంటే టైం ఎక్కడ అయిపోలేదు కదా, ఇక్కడితో జీవితం ఆగిపోదు కాబట్టి. ఓకే. సో మీరు సినిమాలు చేసుకుంటూ వెళ్ళిన తర్వాత సార్ ఏ పాయింట్ మీకు టర్నింగ్ పాయింట్ అనిపించింది? అంటే ఒక నార్మల్ పర్సన్గా, ఒక కామన్ పర్సన్గా నెలవారీ జీతం వస్తుంది, లేదా సినిమాలు చేస్తుంది తను సంపాదిస్తున్నాను, ఓకే, కానీ మిమ్మల్ని మీరు అరే చాలా బాగా చేశాను రా అని అనిపించిన మీ కెరియర్లో మీకు నచ్చినది? నా జీవితంలో ఎందుకు ఇది మిస్ అయ్యాను అనేది ఎప్పుడు అనిపించిందంటే, నేను డిజిటల్ రాకముందు సినిమాలు చేస్తున్నాను. డిజిటల్ వచ్చిన తర్వాత టీవీ సీరియల్ చేయాల్సి వచ్చింది. చేసినప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదు టీవీ సీరియల్స్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి? ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ ఉన్నదల్లా టీవీనా సినిమానా కాదు, నాకు క్రియేటివిటీ చాలా ఇష్టం. అంతే. ఓకే. అదే టీవీలో చేసావా, సినిమాలో చేసావా, యూట్యూబ్లో చేసావా, ఇంకో చోట చేసావా అనేది క్రియేటివిటీ అంటే చాలా ఇష్టం. రాయడం ఇష్టం, చదవడం ఇష్టం, క్రియేట్ చేయడం ఇష్టం. ఆ ఇష్టం వల్ల ఏంటంటే ఎక్కడ చేసినా అదే కదా అని చూశాను. నేను బాధపడిందల్లా ఎప్పుడంటే అరే డిజిటల్ ఫస్ట్ చేసి సినిమాకి వస్తే ఎంత బాగుంది అనిపించింది. డిజిటల్లో ఉన్న ఇది అడ్వాంటేజ్ సినిమాలో అప్పుడు ఇందులో ఇది నేర్చుకున్నది చెప్తే అద్భుతంగా ఉండేది అని అనిపించేది అప్పుడప్పుడు. అందుకని అప్పుడు పూరి జగన్నాథ్ టీవీ నుంచి వచ్చాడు అంటారు చూసారు, అతను అద్భుతం ఉన్నాడు, అందుకని దాన్ని ఇది చేశాడు అనిపిస్తుంది. ఆయన చూస్తే నాకు అబ్బాయిని చూస్తే గ్రేట్. తను టీవీ నుంచి రావడం వల్ల ప్రొడ్యూసర్కి చాలా సేవ్ చేసి అతని సినిమాలో వేస్టేజ్ ఎక్కువ ఉండేది కదా పూరి జగన్నాథ్. ఎందుకంటే అతను సక్సెస్ఫుల్గా చేశాడు, చాలా కమాండింగ్గా చేసేవాడు అబ్బాయి. అంటే బికాజ్ ఆఫ్ డిజిటల్ నుంచి వచ్చాడు కాబట్టి అని. నేను అప్పుడు కేఎస్ రామారావు ఒకసారి దేశ ఫిలిం ఛాంబర్లో చెప్తే నేను చెప్పాను, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. ఛాంబర్ ఒక స్లాట్ తీసుకుని అప్కమింగ్ డైరెక్టర్లందరికీ మీరు ఛానల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మీరు ప్రొడ్యూస్ చేసి ఒక టీవీ సీరియల్ ఛానల్, ఒక ఛానల్ జెమినీకి మీరు చేసి ప్రొడ్యూస్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి చేసి దానికి డైరెక్టర్ని వాళ్ళని అలా సెలెక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ టెక్నీషియన్స్ వస్తారు, బడ్జెట్ వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే 70 రోల్స్ 80 రోల్స్ ఎక్స్పోజ్ చేస్తున్నారు డైరెక్టర్లు అందరూ అని బాధపడుతున్నారు కదా. టీవీకి ఎందుకు చేయాలంటే టీవీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రేటింగ్, ఛానల్లో రేటింగ్ రాకపోతే ప్రొడ్యూసర్ ఆపేస్తాడు. బడ్జెట్ వర్కౌట్ అవ్వకపోతే ప్రొడ్యూసర్ ఆపుతాడు, ఛానల్లో రేటింగ్ రాకపోతే ఛానల్లో ఆపేస్తాడు. అప్పుడు రేటింగ్ రావాలి, ప్రొడ్యూసర్కి వర్కౌట్ అవ్వాలి అంటే నువ్వేం చేయాలని ఆలోచిస్తే తక్కువ ఖర్చులో ఎక్కువ క్వాలిటీ తీయటం అవసరం అవుతుంది. అది టీవీ గొప్పతనం. అది చేయలేదు ఎవరు. ఇప్పుడు కూడా సినిమాకి ఏమైంది, డిజిటల్ అయిపోయింది మొత్తం. అయిపోయిన తర్వాత సినిమా రోల్స్ ఎప్పుడు ఫిలిం లేదు. ఫిలిం లేకపోవడం వల్ల ఫిలిం లేదు కదా ఆన్ చేసి అలా ఉంచేయండి అని చెప్పి టీవీకి చేశారు. ఇది చేయటం వల్ల టీవీ వాటిలో డిజిటల్ అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఖర్చు తగ్గుద్ది అనుకున్న ఖర్చు ఎక్కడ పెరిగిందంటే ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ పర్ డే రెమ్యూనరేషన్ పెట్టారు. పర్ డే రెమ్యూనరేషన్ అన్న తర్వాత బడ్జెట్ ఫిలిం కంటే తడిసిమోపుడు అవుతుంది. కోట్లు ఎందుకు ఖర్చు అవుతుందంటే అందుకవుతుంది. అది ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా సినిమా చేసిన తర్వాత సీరియల్లోకి వచ్చేసారు. మరి సినిమా షూటింగ్ అన్నది ఎలా ఉంటుందంటే మీకు క్షణాల్లో ఆ సీన్ అయిపోతూ ఉంటుంది. క్షణాల్లో అంటే 2 minutes 3 minutes లో తీయాలి. తీయకపోతే ఫిలిం రన్ అయితే సాయంత్రం ప్రొడ్యూసర్కి ఎంత ఎక్స్పోజ్ అయిందో చెప్పేవారు. చెప్పాలంటే భయపడిపోయేవారు. మరి సీరియల్ అలా ఉండదు కదా, ఎందుకంటే మీరు ఒకే ఎపిసోడే ఆల్మోస్ట్ 20 minutes సాగు తీయాల్సి ఉంటుంది. సో మరి అది మీకు ఇబ్బంది అయ్యేది? ఏం లేదు, నేను సినిమాలాగే తీసాను సీరియల్ కూడా. అవునా? నా చూడండి, గృహప్రవేశం చూడండి, వసంత్ కోకిల్ చూడండి, లేకపోతే ప్రియాంక చూడండి. ఎందుకు చేశానంటే నాకు ఆ నిజం తెలిసిపోయింది. క్వాలిటీ లేకపోతే ఛానల్లో తీసేస్తాడు సీరియల్, బడ్జెట్ వర్కౌట్ అవుతే ప్రొడ్యూసర్ తీసేస్తాడు. ఓకే, మరి ఎక్కువ కాలం రావాలి కదా సీరియల్. ఇది మనందరం కలిసి పనిచేస్తున్నాం కదా, ఆ 2 లక్షణాలు లేకుండా బడ్జెట్ కంట్రోల్లో ఉంటూ మనం సీరియల్ చేయాలంటే మీరు అందరూ కోఆపరేట్ చేస్తే చేద్దాం అని నేను కూర్చోబెట్టి ఆవుత్ ప్రసాద్, బెంగళూరు పద్మ, కృష్ణ భగవాను, రఘుబాబు, రాయశ్రీ నాయుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టి చేద్దామా అని అడిగాను. చేద్దామంటే మీరు నాకు కోఆపరేట్ చేయాలి విత్ క్వాలిటీ రావాలంటే అన్నప్పుడు
ఒక షార్ట్ ఇప్పుడు ఇప్పుడు టీవీ సీరియల్ ఏం చేస్తున్నారంటే ఆ మధ్య ఎప్పుడు చూశాను మాస్టర్ షాట్ చెప్తారు, క్లోజ్ కొట్టామన్నారు, ఇలా చెప్తారు. అది కాకుండా మేము స్క్రిప్ట్లోనే అంత చేసి ఎలా చేయాలో చేస్తే అప్పటికి సీరియల్లో మనిషి అలా నడిచి అలా చూసి అలా వెళ్ళి మాట్లాడడానికి డిలే చేసి ఓ టైం ప్రాసెస్ అలా ఉండేది, ల్యాగ్గా ఉండేది. ఇప్పుడు కూడా ఎక్కువ ఉంటాయి, ప్రాంప్టింగ్ విపరీతమైన ప్రాంప్టింగ్లు ఉండేవి. అప్పుడు దాని నుంచి కొంచెం మనం అందరూ ఏం చేద్దాం, మీరు అందరూ కోఆపరేట్ చేస్తే చేయొచ్చు. మాస్టర్ షాట్ చేసినప్పుడు ఇందులో ఈ సీన్స్ ఇందులో వాళ్ళందరూ ఒక సీన్ ఒక రోజులో 5-6 సీన్లు తీస్తే 6 సీన్కి 15-20 సార్లు డ్రెస్ చేంజ్లు ఉండేవాళ్ళు. ఎందుకంటే మాస్టర్ షాట్లో డ్రెస్సింగ్ అంతా అందరినీ చేసిందే కాకుండా మళ్ళీ క్లోజ్ మళ్ళీ డ్రెస్సెస్ అన్ని సీన్ అది మార్చుకుని రావడం, ఇలాంటి కోఆపరేషన్ ఆర్టిస్టులు చేశారు కాబట్టి జస్ట్ లైక్ ఫిల్మ్ లాగే ఉండేది, సినిమాలాగే సీరియల్ చేశాను. అందుకని నాకు అన్నిటికీ నేను అవార్డులు వచ్చినాయి. అది ఎక్కువ స్ట్రెయిన్ కాదు, ఎంటర్టైన్మెంట్ ఉండే, ఎంత బాగా పనిచేస్తున్నాం మనం ఉండేది, ప్యాషన్ ఉండే, ఇష్టం ఉండేది. ఆర్టిస్టులు కూడా అలాగే పరిగెత్తుకుంటూ వచ్చేవారు, వెళ్ళి నేను రెడీ డ్రెస్ చేంజ్ చేసిన అలా ఉండేవారు. ఇప్పుడు డ్రెస్ చేంజ్ కాదు, ఎవరు రారు, పైగా రెడీ నీకు వచ్చిందా డైలాగ్ అని అడుగుతున్నారు. నీకు వస్తే ప్రాంప్టర్ వస్తే చాలు వీళ్ళు యాక్ట్ చేస్తారు. అంత దురదృష్టం. ఎందుకంటే సెల్ ఫోన్ ఈ పక్కన పెట్టుకుని ఈ యాంగిలే కదా అని సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ టైంలో వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉండేవారు, అంటే కన్నడ తమిళ నుంచి వచ్చేవారు. కన్నడ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు కదా, నాకు తమిళ ఫాతిమా బాబు అని న్యూస్ రీడర్, ఆమె ప్రియాంకకు వచ్చింది, ఆమె చేసేది. శ్యామ్ గణేష్ అండు కూడా అతను వచ్చాడు. ఇలాగా తమిళ నుంచి వచ్చిన ప్రాంప్టర్ డబ్బింగ్ ఇబ్బంది అయ్యేదా? ఫాతిమా బాబు అనే ఒక తమిళ యాక్ట్రెస్ ఎప్పుడు ప్రాంప్టింగ్ తీసుకోలేదు, తెలుగుకి ఆమె ఇంగ్లీష్లో రాసుకుని చదువుకుని వచ్చి మాకు చెప్పి చేసేది. ఎందుకంటే ప్రాంప్టింగ్ చేస్తే ఎక్స్ప్రెషన్ నేనేమిస్తాను అనేది, ఆమె చదువుకోవటం కాదు, పక్కోళ్ళ సీన్ పక్కోళ్ళ డైలాగ్ కూడా ఇంగ్లీష్లో రాయించుకుని దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో చేసేది. దట్ ఈజ్ ప్యాషన్ ఆర్టిస్టులది. అంటే ఆవిడ బాలచంద్ర గారి సినిమాలో చేసింది, సీరియల్లో చేసింది ఆవిడ. అలాగే ఫాతిమా బాబు, ఇలాగ అందరికీ ఆ ప్యాషన్ ఉండేది దాని మీద. ఇప్పుడు ప్యాషన్ లేదు, ఏమీ లేదు, తప్పు కూడా కాదు. ఇక్కడ ప్యాషన్ ఉంది కానీ మనీ మీద ఉంది. ఇప్పుడు బేసిక్గా కూడా చాలా మందికి డైరెక్టర్ కొడుకు అయి ఉండొచ్చు, రైటర్ కొడుకు అయి ఉండొచ్చు, నెక్స్ట్ వాడు కూడా హీరో అవ్వాలి, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఆలోచిస్తారు. మీ పిల్లల విషయంలో ఎప్పుడైనా మీరు అలా ఆలోచించారా? మా పిల్లల విషయం మా పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నా కష్టాలు చూశారు కాబట్టి ఏదో సినిమా ఫీల్డ్ నాకు పెద్ద అనుకున్నారు. అయ్యో, మీకంటే ఎక్కువ కష్టం వాళ్ళు ఫీల్ అయినట్టున్నారు. కాదు, తర్వాత మా అబ్బాయి ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో 2వ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అంటే సెటిల్ అయిన తర్వాత సెటిల్ అయ్యి వాళ్ళకి తెలిసే విషయాలు నేను ఇవ్వాలి గాను. నేను ఎందుకంటే అది నాకు నా లిటరేచర్ కూడా నాకు కొంచెం హెల్ప్ చేసింది. ఎందుకంటే మావో పిల్లల్ని పెంచకూడదు, పెరగనివ్వాలని రాశాడు అంటారు. అంటే పెరగనివ్వడం అంటే ఏంటి, వాళ్ళు పెరిగే క్రమంలో అది తప్పు అయితే తప్పు అని మనం చెప్పకూడదు, అది తెలిసేట్టు చేయాలని చెప్తాడు. నేను అది కొంచెం ట్రై చేశాను. మా పిల్లలిద్దరు కూడా వెరీ కల్చర్డ్గానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి లేదు నా నుంచి. ఇంకా నా ఎల్డర్ సన్ అయితే ఎప్పుడు ఒకసారి కాలేజీకి వెళ్ళినప్పుడు నా స్కూల్ ఎయిటర్ రామకృష్ణ గారు అని ఉండేవారు, మెడ్రాస్ SRM ఇంజనీరింగ్ సాయిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్, అందులో సీట్ వస్తే అక్కడికి వెళ్ళారు. వాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి ఫోన్ చేసి తీసుకెళ్ళండి. మా అబ్బాయి అంటే ఉదాహరణ చెప్తున్నా, పెద్ద ఎల్డర్ సన్ ఏం చెప్పాడంటే, అంకుల్ నేను సినిమా డైరెక్టర్ కొడుకున్నాను, మా ఫ్రెండ్స్ కాబట్టి చెప్పకండి ఇక్కడ మీరు, వాడు నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తా, నేను ఎలా ఉండను అని చెప్పేశాడు వాడే. ఆ విషయం నా కోడేటర్ నేను చెప్తే నాకు చాలా ఆనందం వేసింది. అది విని వెరీ మెచ్యూర్డ్ వర్డ్స్ అసలు. నా పిల్లలిద్దరు చాలా మెచ్యూర్డ్గానే ఉంటారు. సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు డైరెక్టర్గా అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు మీరు మద్రాస్లో కదా వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూస్తున్న ఫిల్మ్ ఇండస్ట్రీకి అప్పుడు మద్రాస్లో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏంటి డిఫరెన్స్ ఉండేది? డిఫరెన్స్ ఏముందండి, సొసైటీ మారితే ఆ ప్రకారం మారుతారు అంతే. డిఫరెన్స్ అని చెప్తే మన చేదస్తం అనిపిస్తుంది. చేదస్తం ఏం లేదు, మార్పుని బట్టి ఉంటారు. అంటే ఇప్పుడు రకరకాల ఇది ఉంటాయి. కాకపోతే మనం మార్పుని గమనించాల్సింది ఎందుకు అవసరం అంటే, నేను గమనిస్తాను ఉంటాను మార్పుని. ఆ మార్పు వల్ల నేను కాంటెంపరీ లైఫ్ చూస్తున్న దాని ప్రకారం క్యారెక్టర్లు కథలను వాటిని అప్లై చేస్తాను. మా రోజుల్లోనే మాట్లాడానంటే నేను ఈ రోజుల్లో లేనట్లు లెక్క అని నా ఫీలింగ్.
అదే నేను ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాను, Update అవుతూ కాంటెంపరీగా ఉంటాను, ఉండాలి కూడా. ఓకే. సినిమా చూడడానికి కూడా కాంటెంపరీగానే ఉండాలి, లేకపోతే నచ్చవు కదా సినిమా. ఇప్పుడు నార్మల్గా సార్ చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చేసి ఒక 60s అలా ఉన్నవాళ్ళు, మా కాలంలో సినిమాలు ఇలా ఉండేవి కాదు, ఇప్పుడు సినిమాలే మనుషులు చెడగొడుతున్నాయి, ఈ ప్రవర్తన వల్గారిటీ వచ్చేసి ఏ సర్టిఫికేట్ సినిమాలు ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి, ఫ్యామిలీ చూసే ఉండే విధంగా ఉండట్లేదు అని అంటారు. దానికి ఒక డైరెక్టర్గా మీరేమంటారు? మనుషులు చెడగొట్టేది సినిమా. మా కాలంలో మాట్లాడినవాడు ఎవడైనా ఈ కాలంలో లేనట్టే. ఆ మాటలు నేను లెక్క చేయను. నువ్వు ఈ కాలంలో ఉండాలి. ఈ కాలంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, నువ్వు ఆలోచిస్తావు. ఆలోచించినప్పుడు ఇప్పుడు డైరెక్టర్లు ఉన్నారు, అప్పుడు డైరెక్టర్కి తేడా మీకు కింద చెప్పాను. అప్పుడు డైరెక్టర్ అనేవాడు లేదు, డైరెక్టర్ లేడు. అప్పుడు నేను చూస్తుండగా మార్పింది. ఎందుకు డైరెక్టర్ ఉన్నారు, డైరెక్టర్లు ఎందుకు ఉన్నారంటే డైరెక్టర్ కానీ నిర్మాత కానీ మిగిలిన అందరూ కూడా కథను నమ్మేవారు. ఇప్పుడు కథను నమ్ముతలేదు నేను అన్ను, ఇప్పుడు బడ్జెట్ని నమ్ముతున్నారు. పాన్ ఇండియా అని, అది తప్పు కాదు. పాన్ ఇండియా అని మార్పు వచ్చింది, డెవలప్ అవ్వచ్చు, తప్పు తెలియదు. పాన్ ఇండియాని చూస్తూనే వెళ్ళాలి మనం కూడా. పాన్ ఇండియా నేను నేరం అని, పాన్ ఇండియా వల్ల నాశనం అయిపోయిందని ఏం చెప్పను. ఎందుకంటే ఈ పాన్ ఇండియా అయినా ఇంకో ఇండియా ఏ ఇండియా అయినా కథను నమ్మిన వాళ్ళు ఎప్పుడు పాడవలేదు. ఇప్పుడు కథను నమ్మట్లేదు, ఎక్కువ శాతం కథను నమ్మట్లేదు. కథ గురించి మాట్లాడితే ఏంటంటే అప్పుడు పాత రోజుల్లో కూడా ఈ వర్డ్ ఉండేది, మా సినిమా కథే హీరో అనేవారు. అప్పుడు కూడా ఎప్పుడు షూటింగ్ అంటే హీరో గారు ఓకే చేయగానేవారు. అది 2 కాంట్రవర్సీలు ఉండే అప్పుడు కూడా. కథే హీరో ఒక డేట్లు ఇస్తే కథ మొదలనేవారు. కథే హీరో అయినప్పుడు ఇది ఎందుకొని ఉండేది కాదు. ఇవన్నీ ఎప్పుడు కాంట్రడిక్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. ఇవన్నీ మామూలే, ఇది జరుగుతుంటాయి. సో ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నవారు సార్ నార్మల్గా ఒకప్పుడు మరి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఎలా అప్రోచ్ అయ్యేవారో తెలియదు, కానీ ఇప్పుడు సినిమా అన్నది ఒక తేలికైన విషయం అయిపోయింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాం అనుకోండి, నువ్వు కాకపోతే ఇంకొకరు, నీకు ఓకే కదా మేము ఇంకొకరికి ఇచ్చుకుంటాం, లేదా నీకు బడ్జెట్ ఓకేనా, లేదా నువ్వు ఫ్రీగా చేయాల్సి ఉంటుంది. జూనియర్ ఆర్టిస్ట్లు అవ్వచ్చు, లేకపోతే ఈ కంపెనీ ఆర్టిస్ట్లు అని డిఫరెంట్ కేటగిరీస్ చూస్తున్నాం. సో సినిమా విలువ తగ్గిందంటారా, ఇన్ని సంవత్సరాల్లో పెరిగిందంటారా? లేదు. మీకు రామాయణ మహాభారతాలు తీసుకుంటే మనకి ఎప్పటికీ మన జీవితంలో అవి ఉంటాయి. ఇప్పుడు మీరు అన్న మాటకి సందర్భం వచ్చి ఏంటంటే విభీషణుడితోటి మారీచుడు చెప్తాడు ఇక్కడ రామాయణంలో. ఏం చెప్తాడు, మాట వినకపోవడం వల్ల సంస్థలు కుటుంబాలు నిలబడడం కూలిపోవడం ఏదో జరుగుతాయి అంటాడు. అది ఈ రోజుకి అది నిజమే కదా, ఇక్కడ రామాయణంలో రాసినా ఇక్కడికి అదే నిజం. ఎందుకంటే మాట వినకపోవడం అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ నా మాటలు నువ్వు వింటావా లేదా అనే ఒక ఈగోతో స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ప్రొడ్యూసరు డైరెక్టరు అందరూ కూర్చుని మా సినిమా అనుకునేవారు. నేను చూస్తున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా సక్సెస్ ఎక్కడున్నా కూడా మా సినిమా అనుకున్న వాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారు, నా సినిమా అనుకున్న వాళ్ళు ఎవరు సక్సెస్ కాదు. నేను అనే మాట చాలా ప్రమాదకరమైన మాట, మేము అనేది చాలా గొప్ప మాట. మేము పోయి నేను ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది ఇండస్ట్రీ. కానీ ఏదైనా సరే సినిమానే కాదు ఎక్కడైనా మేము కొన్ని తేడాలు నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు నేను చిన్న మార్పులు చూస్తూ ఉంటే మేము అనేది ఉండేది. ఎప్పుడు మా సినిమాకి మీరు వస్తారు అన్నిటికీ మించి నేను ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్తలో మీరు ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తే తెలుగు ఫ్యామిలీస్ అందరూ అక్కడ ఉండేవారు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న అందరూ ఒక డబుల్ పాజిటివ్ వచ్చింది మాది, మనవాళ్ళు తెలుగు వాళ్ళు అందరూ రండి అని పిలిచేవారు. డబుల్ పాజిటివ్ సినిమా చూసేవారు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వక ముందు ఆ డబుల్ పాజిటివ్ చూపించి మెడ్రాస్లో అందరికీ మీ ఒపీనియన్స్ ఏంటి అని అడిగేవారు. ఈ ఒపీనియన్ నెంబర్ ఆఫ్ ఒపీనియన్స్ తీసుకుని ఇది ఇలా అందరూ చెప్తారు ఇది ఏం చేద్దామని ప్రొడ్యూసర్ చాలా గొప్పవాడు, ఆ బాధ్యత ఉంది. ఇది మా సినిమా మన సినిమా అనుకునేవాడు. నా అనుకునే హక్కు ప్రొడ్యూసర్ ఉంది. ప్రొడ్యూసర్ నా అనే దాని మీద తోటే ఆ రెస్పెక్ట్ తోటే భయంతో అందరూ ఒపీనియన్ తీసుకుని వాళ్ళందరితో మాట్లాడి ఇంతమంది ఇలా చెప్తారు కాబట్టి దేని రీషూట్ చేద్దామా అని డైరెక్టర్తో మాట్లాడి డైరెక్టర్ గారు కూడా అలా మాట్లాడుకుని డైరెక్టర్ ప్రొడ్యూసర్లు లైక్ భార్యాభర్తలో ఉండేవారు అక్కడ.
రియల్గా భార్యాభర్తల్లాగా ఉండేవారు ప్రొడ్యూసర్ డైరెక్టర్. అందులో ఎవరు భార్య ఎవరు భర్త అనేది తర్వాత విషయం. ఇక్కడికి వచ్చేసరికి అదే పద్ధతి ఇప్పుడు ఈ జనరేషన్లోకి వచ్చి చిన్న ప్రాబ్లం అయితే ఏమొచ్చిందంటే, అప్పట్లో భార్యాభర్త అంటే 7 అడుగులు నడిస్తే దాంపత్యం కదా, 7 అడుగులు నడిచి సినిమా సక్సెస్ వైపు నడిచేవారు, నడిచేది. ఇప్పుడు ఈ జనరేషన్లో 7 అడుగులు నడిచి 8వ అడుగు టెంపుల్లో కానీ అత్తారింట్లో కానీ కాకుండా కోర్టులోనే పెడుతున్నారు. అది సినిమా కూడా వర్తిస్తుంది. ప్రొడ్యూసర్ డైరెక్టర్ అలాంటి భార్యాభర్తలు అయిపోయారు. అది సినిమా, అందుకని సినిమా మీద కూడా ఎఫెక్ట్ ఉంది. చాలా సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి అంటే షూటింగ్ మొదలవచ్చు, కొన్ని షూటింగ్ మొదలవ్వకుండానే ఆగిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. సో సేమ్ అట్లానే ఉండదు మీ టైమ్స్ లో కూడా, లేకపోతే అప్పుడు కూడా ఉంది, అప్పుడు కూడా కొంత ఉండేవి. ఎందుకంటే ఫైనాన్స్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి మొత్తం చేసేసి ఆ డబ్బులు ఫైనాన్స్ దగ్గర తీసుకుని మిస్ అయిపోయిన వాళ్ళు ఉండేవారు. అప్పుడు కూడా ఉండేవారు. మంచోళ్ళు చెడ్డోళ్ళు జీవితాంతం ఉంటానే ఉంటారు. ఆ కాలం ఈ కాలం రోజులతో సంబంధం ప్రతి కాలంలో ఉంటారు, ఉండేవారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, ప్రొడ్యూసర్కి అన్నీ తెలిసి ప్రొడ్యూస్ చేసేవారు. అంటే ప్రతి విషయం నేర్చుకుని చేసేవారు. మురారి గారు ప్రొడ్యూసరు, నాకు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్. ఆయన గురించి పొగడ్త కోసం చెప్పట్లేదు. మురారి గారిని చూసేవాడిని నేను వచ్చిన కొత్తలో. ఆయన ఈ పెద్ద డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు వాళ్ళ అబ్బాయి అని చెప్తారు. ఆయన ఒకసారి నేను కలవగలిగాను ఒక సందర్భంలో. నా జీవితంలో పక్కన దగ్గర కూర్చుని ఆయనతో ట్రావెల్ అయ్యి చూసిన రోజు ఒకే రోజు తెలుసు. ఆయన చాలా సినిమా గురించి ప్రతి విషయం, ఆయన అంత పెద్ద డిస్ట్రిబ్యూటర్ కొడుకు డబ్బులే ఉండి కూడా వచ్చి విజయవాహిని సంస్థలో చేరి చక్రపాణి గారితో పనిచేసి పని నేర్చుకుని పనిచేసిన ప్రొడ్యూసర్ అని చెప్తాడు. అది నేను ఆయన తర్వాత చూశాను, కానీ అవన్నీ చెబితే విన్నాయి. ఆయనతో మాట్లాడితే కూడా, ఆయన మాటలు వింటుంటే కూడా అలాగే అనిపించేది నాకు. తెలిసిన వాడు పని చేస్తే ఎలా ఉంటుంది, నిర్మాత అలా ఉండాలి. అన్ని క్రాఫ్ట్లు తెలుసు నిర్మాతకి. తెలిసిన నిర్మాత అయితే ప్రతివాడు జాగ్రత్తగా ఉంటాడు. అది ఇప్పుడున్న జనరేషన్లో నేను సురేష్ బాబు గారిని చూశాను. ఆయనకి అన్నీ తెలుసు, అంతే తెలుసు. కాబట్టి ఇలా ఇంకో ఇప్పుడున్న జనరేషన్ నేను చూసిన వాళ్ళు చాలా తక్కువ. మురారి గారిని ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చూసేసాను. డైరెక్టర్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత సురేష్ బాబు గారిని చూశాను ఇప్పుడు నేను. తర్వాత అలాగే ఆర్టిస్టుల్లో కూడా చాలామందికి, నాగార్జున గారు కానీ వీళ్ళందరితో నేను చిరంజీవి గారిని ఒకసారి కలిశాను. అంత ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. ఇలా మీకు మాత్రం అప్పటి నుంచి కూడా ఫేవరెట్ హీరో అంటే ఎవరు చెప్తారు? ఆ టైంలో మీరు షూట్స్ అవి చేస్తున్న టైంలో మీ కెరియర్ ఫేవరెట్ హీరో అంటే, హీరోలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు మారుతూ ఉంటారు. ఫేవరెట్ హీరోలు పాతోళ్ళు అయితే ఎప్పుడు ఫిక్స్డ్గా ఓల్డెన్ డేస్ నుంచి ఉన్నవాళ్ళు. నాకు తెలిసిన హాలీవుడ్ ఉండేవారు. నాకు రాబర్ట్ డి నీరో, ఆల్ పచినో వీళ్ళంటే చాలా ఇష్టం. ఓకే, మీరు ఇంగ్లీష్ పిక్చర్స్ అవి కూడా బాగా చూసేవారు? చూస్తే నాకు అర్థమైనట్టు ఉంటుంది కదా, నాకు అర్థమైనట్టు తెలుస్తుంది. కానీ నాకు ఇంగ్లీష్ తెలియకపోయినా అడుగుతూ ఉంటాను. నేను ఇంగ్లీష్ నోవెల్స్ చదివితే కూడా ట్రాన్స్లేషన్స్ చదివాను. జానీ డెప్ తర్వాత వచ్చిన జనరేషన్లో వాళ్ళని చూశాను. ఆల్ పచినో, రాబర్ట్ డి నీరో నాకు చాలా చాలా ఇష్టమైన యాక్టర్. ఎందుకంటే వాళ్ళు కూడా థియేటర్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు అని చెప్పారు. తర్వాత థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్. అలాగే మనకి దిలీప్ కుమార్ గారు చాలా చాలా ఇష్టం నాకు హిందీలో. రామారావుని, నాగేశ్వరరావుని చూసేవాడు. వాళ్ళని కూడా అంతే ఇష్టం ఉండేది. ఎందుకంటే రామారావు గారు చాలా క్యారెక్టర్లు, రావణాసురుడు ఏమి చేస్తున్నప్పుడు చూసేవాడు. ఆ కామెడీ బ్రహ్మాండంగా చేసేవాడు ఆయన. నాగేశ్వరరావు ఇంట్రాక్షన్ ఉంది నాకు. ఆయన చాలా చాలా గొప్ప విషయాలు చెప్పేవారు. ఖాళీ టైం ఉంటే మాట్లాడుతూ ఉండేవారు. నేను ఎక్కువ మాట్లాడుతుంటే మెమరీ లాస్ అవుతుందని ఆయన చెప్పారు నాకు. ఎక్కువ మాట్లాడుతూ ఉంటే మెమరీ లాస్ అవుతుంది, లేకపోతే మెమరీ లాస్ అవుతున్నారేంటో అని చెప్పేవారు. అది నాగేశ్వరరావు చెప్పిన మాట. ఇలా కొంతమంది కొన్ని విషయాలు గొప్ప డివి నరసరాజు గారు రైటర్, ఆయనతో కొన్ని విషయాలు నేర్చుకున్నాను. గొప్ప వాళ్ళందరూ దగ్గర నేను నా చిన్నప్పుడు ఎక్కువ పెద్దవాళ్ళతో కలిసి మాట్లాడేవాడిని. ఇప్పుడు నాకు 66 years. ఇప్పుడు నేను యంగ్ బ్యాచ్తో తిరుగుతుంటాను. నేను వాళ్ళ దగ్గర నేర్చుకునే వయసు ఇప్పుడు నా పాతలతో నేర్చేసుకున్నాను. నాకు తెలుసు కాబట్టి ఈ జనరేషన్ నేర్చుకుంటాను అనుకుంటాను.
మరి ఇప్పుడున్న జనరేషన్ లో ఫేవరెట్ హీరో అంటే ఎవరు చెప్తారు? ఇప్పుడున్న జనరేషన్లో ఫేవరెట్ హీరో అంటే నేను ఇప్పటికీ అమితాబ్ బచ్చన్ నా ఫేవరెట్ హీరో. అవునా? ఓకే. ఆయన అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ జనరేషన్ ఇంకా ఆయన ఉన్నాడు కాబట్టి అంటే ఇప్పుడు జనరేషన్ అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అంటే నాని గారు అవ్వచ్చు, లేకపోతే ప్రభాస్, ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరూ కూడా బాగానే ఉంటారు. నేను ఫేవరెట్ హీరో, వీళ్ళందరూ ఫేవరెట్లు ఎందుకు అవుతారు నాకు? ఓకే. అంత గొప్పనట్లు కాదని అన్ను, కానీ అంత ఫేవరెట్ హీరోలు అంత మై స్టోన్ సినిమాలు ఎవరైనా చేస్తే ఇప్పుడు నాగార్జున గారు ఉన్నాడు, ఎవరు కారణమైనా గీతాంజలి నాకు చాలా ఇష్టం. అలాగే ఇప్పుడు వెంకటేష్ ఉన్నాడు, వెంకటేష్ ఈ సినిమా ఆ సినిమా అంటే నా వెంకటేష్ చాలా సినిమాలు చంటి ఇంటి ఉన్నా ఎక్కువ రీమేక్లు కాబట్టి వాళ్ళని చూసాను వీళ్ళని చూసాను వెంకటేష్ బాబు గురించి ఏం మాట్లాడు. నాగార్జున గారు గీతాంజలి ఆయనే, దేవదాస్ నాగేశ్వరరావు ఆయనే, అంతకుముందు దిలీప్ కుమార్ ఎవరున్నా కానీ. అలాగే రామారావుకి 1,00,000 సినిమాలు చెప్పగలను, సీతారాం కళ్యాణం చెప్పగలను, అప్పు చేసి పప్పు కూడా చెప్పగలను, ఎన్ని సినిమాలు నేను చెప్పగలను. అలాగే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా చూశాను నేను. అప్పుడు ఎవరు ఇతను ఈ ఆర్టిస్ట్ కుర్రోడిని అప్పుడు నేను సినిమా ఫీల్డ్కి రాదు, మనూరు పాండవులో చూసి పిచ్చెక్కిపోయింది నేను. ఏం ఆర్టిస్ట్ ఇతను కళ్ళు ఇతను ఈజు అని అనుకున్నాను చిరంజీవి గారిని. అలా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కరు అనిపిస్తారు నాకు. ఫేవరెట్ అంటే ఎప్పటికీ ఫేవరెట్ అంటే అన్ని సినిమాలు అద్భుతం అనిపించేది నాకు అమితాబ్ బచ్చన్ గారు అనిపిస్తారు. ఆర్టిస్ట్ని చూసినప్పుడు ఇంగ్లీష్లో గ్రెగరీ పెక్కని ఇలా కొంతమంది చూసినప్పుడు అనిపించేది. ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్గా ఉండి ఇప్పుడు అలా మొదలైంది సినిమాలో మీరు క్యారెక్టర్ చేస్తారు కదా, సో నందిని గారితో వర్క్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అండ్ మెయిన్లీ ఆ టైంలో నాని గారు వేరు, ఇప్పుడు నాని గారు వేరు. అప్పుడు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్త, ఇప్పుడు అంటే సెకండ్ టైర్ హీరోస్కి అండ్ ఇప్పుడున్న జనరేషన్కి ఒక చిరంజీవి గారి తర్వాత ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా రావడం. సో అలా మీకు నందిని గారి డైరెక్షన్ కానీ నాని గారి వర్క్ కానీ ఎలా అనిపించింది? బాగానే ఉందండి. అంటే అప్పుడు చూశాను కదా, అది నన్ను అడగకూడదు, మీరు నందిని నాని అడగాల్సిన విషయం నన్ను అడిగారు అంతే, నన్ను అడిగారు అంతే, వాళ్ళు చెప్పాలి నేను కాదు. ఓకే. సో మరి నిత్య ఫాదర్ గా చేయడం అప్పుడు మీకు ఎలా ఉండేది? ఇక్కడ మీరు అడగకపోయినా చెప్పాలి అంటే నిత్యాన్ని పనిచేస్తున్నప్పుడు నేను చాలా మంచి ఆర్టిస్ట్ని థియేటర్లో నాకు తెలుసు, కానీ ఇది నాకంటే మంచి ఆర్టిస్ట్ ఈ పిల్ల అనిపించింది నిత్య. ఓకే. నిత్యమే. ఎందుకంటే తను కూడా తెలుగు నేర్చుకుని తెలుగు మాట్లాడి ఆ సెన్సిబిలిటీస్ చాలా ఎక్సలెంట్ యాక్టర్స్ అమ్మాయి. నాకు నచ్చిన అమ్మాయి అంటే నాకు కూతురు వేసిందని కాదు, నిజంగా ఇలాంటి కూతురికి నేను తండ్రి ఉంటే బాగుండు, నాకు ఆడపిల్లలు లేదని ఫీల్ అయ్యాను. ఆ అమ్మాయి గురించి బాధితే కళ్ళు నీళ్ళు తిరుగుతున్నా, అది నిజంగా నాకు ఆడపిల్లలు లేదని ఫీలింగ్ వచ్చాయి అంతే. ఎన్ని రోజులు షూట్ జరిగింది సార్ మీకు ఆమెతో కాంబినేషన్ సీన్స్? ఎన్ని రోజులు వినండి, 5 days చేసి ఉంటాను ఇద్దరు. సినిమా అంతా ఉన్నాను నేను. అవును అవును. అండ్ దట్టు మీదే మెయిన్ క్యారెక్టర్ కదా, తను సినిమా అంతా జాము నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్. ఓకే. సినిమా అంతా షూటింగ్ మొత్తం నేను ఉన్నాను. ఓకే ఓకే. పోస్ట్ ప్రొడక్షన్ అంటే తన మైండ్ మార్చుకోవడం కానీ తనతో చెప్పిన విధంగా చాలా కూల్ గా అనిపిస్తుంది. సో మీ రియల్ లైఫ్ లో కూడా మీరు అలాగే ఉంటారా మీ కొడుకులతో వాళ్ళతో? మా అబ్బాయి నేను ఫ్రెండ్స్ లాగే ఉంటాం. అవునా? ఓకే. నిత్యది కూడా అలాగే ఉంటుంది, సేమ్ అట్లాగే. సో ఇప్పుడు నార్మల్గా సార్ ఎక్కువ ఈ కాస్టింగ్ కౌచ్ని కమిట్మెంట్ అని ఎక్కువగా వినిపిస్తున్న మాటలు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అమ్మాయి వచ్చినా ఇలాగే ట్రీట్ చేస్తారు, అది డైరెక్టర్ అవ్వచ్చు ప్రొడ్యూసర్ అవ్వచ్చు అని మాట్లాడుతూ ఉంటారు. మరి ఆ కాలంలో మీ టైంలో కూడా మీ దాంట్లో విజయశాంతి గారు అవ్వచ్చు, లేదా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న మహర్షి గారు, ఇలాంటి హీరోయిన్స్ ఉన్నప్పుడు ఎలాంటి బిహేవియర్ ఉండేది? అది అంటే నేను కూడా యథార్థంగా చెప్తున్నా కదా, ఈ కాస్టింగ్ కౌచ్ అని కానీ లేకపోతే ఈ సరెండర్ చేసుకోవడం సరెండర్ అవ్వడం అని ఇలాంటి ఎప్పుడు నేను వెంటనేగా నేను ఏది చూడలేదు. తర్వాత ఒక హీరో నేను షూట్ చేస్తున్నప్పుడు ఒక హీరోయిన్కి తో అయ్యప్ప మాల వేసుకుని ఉన్నాడు. అతను షూట్ గెటప్ అయిన కానీ అయ్యప్ప మాల ఒరిజినల్గా వేసుకుని ఉన్నాడు. అతను ఆ అమ్మాయిని బైక్ మీద వెళ్తుంటే వెనక నుంచి ఎలాగంటే ఆ అమ్మాయిని బ్రష్ చేయడం ఇలాంటి ఏదో చేస్తున్నాడు అని చెప్పి అమ్మాయి ఏడ్చింది, నా దగ్గర చెప్పింది. ఏడిస్తే నేను అతనితో చెప్పాను తప్పు కదా అంటే ఏదో మాట్లాడుతుంటే తిట్టేశాను. అతనితో నేను సినిమా చేయలేదు, ఆపేసాను అక్కడితో. ఓకే. అలా జరిగిన ఇంకా నెక్స్ట్ నేను చేయని సినిమా అని చెప్పాను. ఆ రీజన్ అది అతనికి చెప్పలేదు, కానీ నేను చేయని సినిమా మానేసాను. ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు, ఆగిపోయింది. ఒక హీరో అతను కూడా మాట్లాడాల్సిన అవసరం అతనికి తెలుసు.
సో ఇలాంటివి కూడా కానీ ఇంత ఇలా కాదు వాళ్ళ అవసరము ఇదో అమ్మాయిలు పాపం చూస్తే జాలేసేది నాకు. ఎందుకంటే నీడ్, ఫైనాన్షియల్ నీడు లేదా కెరీర్ నీడ్ కూడా, లేకపోతే మనం తీర్చేస్తారు వీళ్ళని భయపడ్డారని వినేవాడిని. అది మరి తప్పు కాదు కదా, అమ్మాయిలు తప్పు కాదు. ఒక అమ్మాయి నన్ను అడిగింది, ఒక హీరోయిన్, ఎందుకు ఆ హీరోయిన్ పర్సనల్ మేకప్ మ్యాన్, ఫ్లైట్లో నేను వస్తుంటే అతను ఈ పక్క కూర్చున్నాడు, ఏమన్నా ఈ పక్కన కూర్చుంటారా మీరు అన్నాడు. సినిమా వాడు కదా, ఆ అమ్మాయి పక్కన కూర్చోబెడుతున్నాడు, వీడు వాడు పర్సనల్ అసిస్టెంట్ కదా అని అనుకుని వద్ద నాకు అవసరం లేదు. నేనే బుద్ధిమంతుడని చెప్పట్లా, కానీ అవసరం లేదు నాకు అన్నా. అంటే లేదు ఒకసారి కూర్చుంటే ఆ అమ్మాయి నన్ను పలానా డైరెక్టర్ ఇలా వాడుకున్నాడు, పలానా ప్రొడ్యూసర్ ఇలా వాడుకున్నాడు, పలానా ఇలా చేశాడు, నా లైఫ్ ఇలా, దీని మీద మీ ఒపీనియన్ నాకు నిద్ర పట్టట్లేదు అని అంటే మీతో మాట్లాడమన్నాడు మా అసిస్టెంట్ అని చెప్పింది అమ్మాయి. దీని సొల్యూషన్ నేనేం చెప్తాను, ఒక పని చెయ్యి, నీకు నిద్ర పట్టాలంటే అతను వాడుకున్నాడు, ఇతను వాడుకున్నాడు, ఆ ప్రొడ్యూసర్, ఈ డైరెక్టర్ పేర్లు చెప్పావు కదా, వాళ్ళందరినీ నేను వాడుకున్నాను వరకు నీకు నిద్ర పట్టేస్తాను. అంటే అమ్మాయి తర్వాత ఎప్పుడు వచ్చి నిజంగా నిద్రపోయింది సార్. ఓకే అమ్మా, ఇవన్నీ నిజాలే, పేర్లు అనవసరం మనకి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మీ వరకు వచ్చి చెప్పుకున్నవి కూడా జరిగింది. అదే మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ఇప్పుడు మీరు సినిమాలో నార్మల్గా ఈ కాలం హీరోయిన్స్, ఇప్పుడున్న హీరోయిన్స్ కి మీ టైంలో మీ సినిమాలో చేసిన విజయశాంతి గారు ఇలాంటి వారికి ఏంటి డిఫరెన్స్, అండ్ మీరు హీరోయిన్స్ ని ఎలా చూస్ చేశారు మీ సినిమాల కోసం? నేను చూస్ చేసుకోవటం ఉండదండి. నాగార్జున గారికి విజయశాంతి కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. ప్రొడ్యూసర్స్కి అనుకున్నారు, రత్నం గారు హెల్ప్ చేశాడు. ఎందుకంటే రత్నం గారు నాకు పరిచయం అప్పుడే, కర్తవ్యం సినిమాకి నేను ఏడీగా పనిచేసినప్పుడే పరిచయం. యాజ్ ఎ మేకప్ మ్యాన్గా కానీ ఇంకో రకంగా కానీ ఎప్పుడు నాకు పరిచయం లేదు ఆయన. కర్తవ్యాన్ని నేను చేస్తున్నప్పుడు నాకు చాలా ఎక్కువ క్లోజ్ అయ్యాడు ఆయన. అయ్యి రవికిషోర్ గారికి బాగా క్లోజ్గా ఉండేవాడు కాబట్టి అమ్మాయిని అప్పుడు చేశారు. సో మీరు అంటే ఏమి డిఫరెన్స్ ఉందంటారు ఇప్పుడు హీరోయిన్స్కి అప్పటి హీరోయిన్స్కి? డిఫరెన్సెస్ అంటే ఏం చెప్తారు మీరు? మీకు ఎటువంటి ఇప్పుడు హీరోయిన్స్కి డిఫరెన్స్ ఉంటుంది కాదండి. ఇప్పుడు హీరోయిన్స్కి అప్పుడు హీరోయిన్స్కి డిఫరెన్స్ కంటే కూడా అప్పుడు ప్రొడ్యూసర్కి ఇప్పుడు ప్రొడ్యూసర్కి డిఫరెన్సే చూడాలి. ప్రొడ్యూసర్కి అప్పుడు ప్రొడ్యూసర్లు అందరికీ ఇంచుమించుగా, నాకు ఇంకా యంగ్ ప్రొడ్యూసర్లో అప్పట్లో నా ఏజ్కి కొంచెం ఎట్యూట్గా ఉంటారు, నా వయసు ఉంటుంది ఆయనకి. ఎన్ రామలింగేశ్వరరావు ఉండేవాడు, నందూరి రామలింగేశ్వరరావు, పెళ్లి అన్నీ తీశారు. ఎక్సలెంట్ ప్రొడ్యూసర్. మురారి గారి తర్వాత ఆయన, సురేష్ బాబు మురారి గారి తర్వాత ఆయన చూశాను నేను. చాలా చాలా మంచి ప్రొడ్యూసర్, చాలా పద్ధతిగా ఉండేవాడు ఆయన. ఆయనకి అన్నీ తెలుసు. ఆయన కృష్ణ గారి ఫ్యాన్గా ఉండి ప్రొడ్యూసర్ అయ్యాడని చెప్పేవారు. మహేష్ బాబుతో అతడు అది ఎన్ని చేశారు, అతడు కాదు ఇది మురారి. ఆయన మానేశాడు. మొన్న రీసెంట్గా జైబేరి కిషోర్ గారితో కలిస్తే కిషోర్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటాను. ఎప్పుడో నిర్ణయం తర్వాత ఇప్పుడు కలిసి మాట్లాడుకుంటుంటే కిషోర్ గారు అన్నారు, రావు గారు నేను చాలా మంచి పని చేసాము కూడా నేను అనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ళు అయింది సినిమా మానేసి, సినిమా తీస్తే ఎలా ఉందాం మనం అని అనుకుంటున్నాను అని చెప్పాడు ఆయన. చాలా బాధేసింది నాకు. అంటే ఎంత ఫీల్ అయి ఉంటారు సినిమాలు తీస్తే ఆయన. వాళ్ళు ఇప్పుడు ఇందులో మురళీమోహన్ గారు బ్రదర్గా ఆయన చెప్తుంటే నాకు అది గొప్ప విషయం కాదు. సినిమాలు మానేసి మంచి పని చేసామనే ప్రొడ్యూసర్ మాట ఎంత దురదృష్టకరమైనది ఇండస్ట్రీకి. ఎంతమంది లైఫ్ ఉపయోగపడేది అలాంటి టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్లు ఉంటే. అలా చాలామంది మానేశారు. ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ ఒరిజినల్గా చేసే ప్రొడ్యూసర్లు మానేశారు. సురేష్ బాబు కూడా చాలా తగ్గించేశారు ఆయన. ఎవరు సినిమాల మీద అంతే, నిజంగా సినిమా నిర్మాతలు అనేవాళ్ళు సినిమాలు తీయడం మానేశారు. మీకు కోర్టు చెప్తారు ఇప్పటికీ కూడా, లాలో సాక్షులు కోర్టుకు రారు, కోర్టుకు వచ్చిన సాక్షులు నిజం చెప్పరంటారు. అదే ఇప్పుడు సినిమా పరిస్థితి. అది లాలో అన్నమాట. అదే. సో ఇప్పుడు సార్ మీ సర్నేమ్ నేను గమనించాను. ఇప్పుడు నార్మల్గా మీ నేమ్ ఉప్పల్పాటి నారాయణరావు గారు. ఉప్పల్పాటి అన్నది ప్రభాస్ గారి ఇంటి పేరు కూడా. సో అంటే చాలా మంది ఏంటంటే మీకు వాళ్ళకి రిలేషన్ ఉంది అలా అనుకుంటుంటారు, అది నిజమేనా? అనుకుంటారు కానీ అంటే ఉప్పల్పాటి అనే దానికి ఒక రీజన్ చెప్తాను మీకు. ఉప్పలపాటి అని ఒక విలేజ్ ఉంది. అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి ఎక్కడికి వస్తే అక్కడ వాళ్ళందరూ ఉప్పలపాటి వాళ్ళు అన్నారు. ఉప్పలపాటి నుంచి వచ్చారు కాబట్టి అని ఎవరో చెప్పారు నాకు. చెప్తే అది నిజమైన ఎప్పుడు అనిపించిందంటే
మా ఇంటి పేరులో మా చాకలు ఉండేవాడు ఉప్పలపాటి. నర్సాపురపేట విలేజ్లో నేను పుట్టాను. మా చాకలి ఇంటి పేరు ఉప్పలపాటి అబ్బులు. ఓకే. మా ఊర్లో ఉప్పలపాటి సత్తిగడ అని మాదిగతను ఉండేవాడు. వీళ్ళంతా ఉప్పలపాటి నుంచి మైగ్రేట్ అయినవాళ్ళు. అలా యార్లగడ్డ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు అందరూ యార్లగడ్డ వాళ్ళు, పరిటాలు అనే ఊరు నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు, పరిటాల వాళ్ళు ఇలా అయ్యి ఉంటారు అనిపిస్తున్నారు. ఎవరైనా అడిగారు అసలు మీకు వాళ్ళకి? చాలా మంది అడిగితే ఇదే చెప్తుంటుంది. ఓకే. మొన్న మధ్యప్పుడు టెంపుల్లో పంతులు గారు, వెంకటేశ్వర స్వామి గుడిలో, ఆంజనేయ స్వామి గుడిలో పంతులు గారు కృష్ణరాజు గారు బయటకు వస్తే, అమ్మ ఈయన ఉప్పలపాటి నారాయణరావు గారిని డైరెక్టర్ అంటే ఆవిడకి నేను చెప్పాను, అమ్మ ఉప్పలపాటి అంటే రాజులు అంటున్నారు కాదు, నేను కమ్మాని అని కృష్ణరాజు గారి వైఫ్ చెప్పారు. టెంపుల్లో పిల్లల టెంపుల్లోనే ఇలా మైగ్రేట్ అయిన వాళ్ళు వచ్చినట్టు ఈ పేర్లు అని చెప్తే నవ్వింది ఆవిడ. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీతో ఇంత అనుబంధం ఉన్న మీరు సోషల్ మీడియాకి ఎంత దగ్గరగా ఉంటారు? సోషల్ మీడియాకి అసలు దగ్గరగా ఉంటున్నాను. సోషల్ మీడియా అంటే నాకు అంత పెద్ద ఇష్టం లేదు. ఎందుకంటే యూట్యూబే చూడండి అసలు నేను యూట్యూబ్లో అన్నెసరీ ఎడ్డింగ్లు పెడతారు. ఇప్పుడు నాగార్జున గారు ఇది అదేంటి ఏదో ఒక వరస్ట్ లేకపోతే ఇంకొక ఆర్టిస్ట్ గురించో ఇంకొక వ్యక్తి గురించో దానికోసం అది హిట్ కొడితే అది నెంబర్లు వస్తాయని చేస్తారని విషయం తెలిసిన తర్వాత నేను చూడను. ఎందుకంటే టైం వేస్ట్. యూట్యూబ్ చూస్తూ సినిమాకి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూసినా ఇంట్లో వయసు పిల్లవాడు వాడు భోజనం చేయడానికి సెల్ ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది. షిట్ కొట్టడానికి కూడా అది సెల్ ఫోన్ ఇచ్చే పరిస్థితి వచ్చే తల్లిదండ్రులు. పిల్లలు ఏమైపోతారు? పెద్దవాళ్ళ బాధ్యత లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. చాలా తప్పు. ఎందుకంటే మనకి పేరెంట్స్ వ్యవస్థ బలంగా ఉంటే పోలీస్ వ్యవస్థ అవసరం లేదు. పేరెంట్సే అలా అయిపోయారు. ఎందుకంటే మీకు చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ ఎంత పెరిగిందో అంతే లిటరరీ లిటరేట్స్ పెరిగిపోయారు. చదువుకున్న మూర్ఖులు. ఎందుకంటే వాడే కులం మాట్లాడతాడు, వాడే ఓట్ల గురించి మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు. మనిషి అనే విషయం మర్చిపోయారు. కులం మాట్లాడేస్తారు, అన్నీ మాట్లాడతారు. మన మనుషులు అనే విషయం అందరూ మర్చిపోయారు. నీతులు చెప్పడానికి చెప్పట్లేదు, చాలా బాధగానే అనిపించి చెప్తున్నాను మీకు నేను. ఎందుకంటే ఎందుకు అసలు మనిషి ఇప్పుడు దానిపై సంపాదన కూడా స్టార్ట్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఫోన్లో రిలీజ్ చేసుకొని నేను ఈరోజు స్కూల్కి వెళ్తున్నానని చెప్పి దాని గురించి వీడియోలు చేసి పెట్టడం ఇట్లాంటివి మనం గమనిస్తున్నాం. గమనించడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. మీరు మీ యూట్యూబ్లో కూడా ఈ ఇంటర్వ్యూలు కానీ ఇంకోటి కానీ ఏం చేసినా సొసైటీ గురించి బాధ్యత ఉండాలి. మీకు సినిమాల్లో ప్రతి సినిమాలోనూ సొసైటీ కాన్షియస్ ఉండేది. పూర్వం రామారావు వరకట్నం చేసిన ఆయన ఎవరైనా చెప్పండి, మూఢనమ్మకం మీద సినిమా చేసిన ఆయన ఈ కోడలు దిద్దని కాపురం ఉంటారు. కొత్తగా నా చిన్నప్పుడు అప్పుడే సత్ సాయిబాబా ఎమర్జీ అవుతున్నారు. అది ఆయన అందులో సత్యనారాయణ గారి క్యారెక్టర్ పెట్టేశాడు. హెయిర్ స్టైల్ అది పెట్టి అంటే మూఢనమ్మకాలు బాబాలు వీళ్ళందరూ చేస్తున్న ఇయ్యని అప్పుడు చాలామంది గోల్ చేశారు. కానీ రామారావు విపరీతమైన కాన్షియస్ ఉండేది సినిమా మీద. ఆయన డబ్బు లోకం దాసోహం, వరకట్నం, ఆయన సినిమాల పేర్లు చూడండి. పాత ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ కూడా సినిమాకు ఒక బాధ్యత ఉండేది. నేను ఎవరిని విమర్శించడానికి చెప్పలేదు. తర్వాత సినిమా జనరేషన్ మా జనరేషన్ చూస్తలుగా వచ్చినాయి ఏంటి సినిమా పేర్లే అలా వచ్చినాయి. కిరాతకుడు, రాక్షసుడు, హంతకుడు, దుర్మార్గుడు ఇలా టైటిల్ వచ్చేసి కొత్తగా క్రిమినల్ ఇలా టైటిలే అలా ఉండేది. అప్పుడు టైటిల్ పెట్టడానికి కూడా భయం ఉండేది, కొంత ధర్మం ఉండేది ప్రొడ్యూసర్ డైరెక్టర్కి అందరికీ. ఆ రెస్పాన్సిబిలిటీస్ పోయినాయి. అది ఎవరిని విమర్శించడానికి చెప్పట్లేదు కానీ బాధ్యత, సొసైటీ బాధ్యత అది పోయింది. ఎందుకంటే ఒక సినిమా చూస్తే ఆ డైరెక్టర్ గురించి మెంటాలిటీ చెప్పేయచ్చు అనేవారు. మండత్వం గారు ఎంత సైలెంట్గా మాట్లాడుతారో అని క్యారెక్టర్ కూడా అలాగే ఉంటాయి. చూశారు అది క్యారెక్టర్ ఒక సినిమా చూసి డైరెక్టర్ మెంటాలిటీ చెప్పొచ్చు అనేవారు. అది అలాగే ఉండేది. అది పోయింది ఇప్పుడు అంతే. ఇప్పుడు మీకు రామ్ గారు అంటే ఆర్జీవి గారు కూడా బాగా తెలిసిన మనిషి అని విన్నాను నేను. పరిచయం. ఓకే. ఇప్పుడు ఆయన శివ సినిమాల తర్వాత కూడా ఇప్పుడు తీస్తున్న ఏ సినిమా కూడా అంటే హిట్ అవ్వట్లేదు అన్న విషయం బాగా కనబడితే తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూడడానికి అని చెప్పొచ్చు. ఎందుకు? ఆయన అప్పటి నుంచి ఉన్న డైరెక్టర్, ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ రేట్ ఉంది ఆయనకి. అప్పుడు ఎందుకు అది మిస్ అయింది అంటారు? ఆయన చెప్పాలండి, మనం ఏం చెప్తాం?
రాము గారికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే పరిచయం రాము నాకు, రాము అంటాను నేను, ఆయన కూడా ఆయన ఒక మాట అనేవాడు ఎప్పుడు నాతో, మరి అది ఏమన్నా ఇదే తెలుసు కానీ నారాయణరావు మనం మంచి చేస్తామా చెడు చేస్తాం పక్కన పెడితే ఎప్పుడు పాపులారిటీలో ఉండాలి, మనం న్యూస్లో ఉండాలి, ఎప్పుడు న్యూస్లో ఉండాలి అని చెప్పేవాడు ఆయన. దానికోసం ఏదైనా చేయవచ్చు కదా, తనకు ఫిలాసఫీ ఉంది ఆయన ప్రకారం. ఎందుకంటే గుడ్ టెక్నీషియన్, అందులో డౌటే ఉంది, చాలా మంచి టెక్నీషియన్ తను, చాలా గమ్మత్తుగా. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను, మనీ సినిమాప్పుడు కూడా బ్రహ్మానందం ఈ క్యారెక్టర్ బాగుంటుంది, క్యారెక్టర్ పెట్టాలి, బ్రహ్మానందం అవుతున్నాడు నా ఫ్రీగా అది చేస్తాను అంటున్నాడు. అంటే ఏం చేస్తావయ్యా అని శివనాశ్వరం అంటే నేను, ఇది రాము ఇచ్చాడు, బాంబే చేసి వచ్చాడు ఆయన. ఆయన చెప్తే రాము అవును డేట్లు చెప్పాడు అన్నాడు, స్క్రిప్ట్ ఏమీ లేదు, షూటింగ్ పెట్టేశాడు, కాంతాద క్యారెక్టర్ ఆయనే షూట్ చేసేసాడు, అది నాకు తెలిసి నేనే విట్నెస్. స్క్రిప్ట్ లేదు ఏమీ లేదు, తీసేసాడు, ఆ సినిమా హిట్ అయింది కదా, మరి అంత టాలెంటెడ్ అతను. సో ఇప్పుడు మీకు కూడా నార్మల్గా ఇప్పుడు నాగార్జున గారితో మీరు ఆల్రెడీ 2 సినిమాలు చేశారు, ఒకటి చైత్రయాత్ర అవ్వచ్చు, రక్షణ అవ్వచ్చు. సో కానీ మీకు వెంకటేష్ గారితో ఇంకా క్లోజ్నెస్ ఉందని చెప్పేసి మేము విన్నాం, మరి ఎందుకు ఎప్పుడు వెంకటేష్ గారు? నేను వెంకటేష్ బాబుని ఎప్పుడు నేను కథ చెప్తానని అడగలేదు, అవునా? అడగలేదు, నిజంగా అడగలేదు. ఆయన కూడా చేయమని అనడానికి నేను అంత సక్సెస్ చేయమని అనేవాడేమో కానీ నేను సక్సెస్ దగ్గరికి వెళ్ళలేదు. ఎవరైనా ఇప్పుడు ఈ వస్తువుకి వాల్యూ ఉందంటే కొంటారు, లేకపోతే ఎందుకు కొంటారు, మనల్ని ఎందుకు మన వాల్యూ ఉందా లేదనేది. అవును, ఇప్పుడు మీరు తీసిన వాటిలో అల్లరి పోలీస్ కానీ లేకపోతే ఒక సార్ట్ ఆఫ్ కల్ట్ ఫాలోయింగ్ ఉంది, ఈ జైత్రయాత్ర అయి ఉండొచ్చు, రక్షణ ఇంత లేదు. నాకు ఎక్కడైనా కల్ట్ ఫాలోయింగ్ ఉందని అన్న కానీ నేను కొంచెం నా కాన్షియస్ ఎప్పుడు సొసైటీ బేస్డ్గానే ఉండేది, అల్లరి పోలీసులు అది ఉండదు. ఆ స్క్రిప్ట్ నాది కాదని కాకుండా అల్లరి పోలీసులో కొంచెం అసభ్యంగా కూడా ఉండేది, నాకు ఇష్టం ఉండేది కదా కొన్ని విషయాలు. నేను మోహన్ బాబు గారితో కూడా అనేవాడిని. ఒక రోజు ఆవిడ వచ్చారు షూటింగ్ దగ్గర, మాలశ్రీ ఈ సాంగ్ ఏదో తీస్తున్నాం, నేను బయట కూర్చున్నాను, మోహన్ బాబు గారి వైఫ్ వచ్చారు. ఆవిడ వచ్చి ఏంటండి అంటే అదేదో లోపల కొంచెం వల్గరిటీ అంటున్నాడు ఆయన, నా వల్ల కాదు బయట కూర్చున్నాను, మీరు చేసేయండి అన్నాను. అంటే ఆవిడ నవ్వి అలాగంటే మీరు రండి అనేవారు. అంటే నాకు కొంచెం ఇష్టం ఉండేది, అంటే తప్పేం కాదు, మాలశ్రీ అంటూ ఉండేది ఎప్పుడు. అది కొంచెం అప్పుడప్పుడే మొదలైపోయింది, కొంచెం వల్గారిటీ అనేది ఆ స్టేజ్కే మొదలైంది ఇండస్ట్రీలో. అది పూర్వం అలా ఉండేది కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల ఫుల్గా చీర కట్టుకుని ఉంటే ఎప్పుడో ఒక పక్కన ఏదో జరిగితే ఆ పార్టీ చూడడానికి చాలా ఇష్టపడేవాడు మగాడు, ఎందుకంటే అది శృంగారం. ఇప్పుడు మొత్తం బట్టలు నింపేసి డాన్స్ చేస్తున్నా కూడా చిరాకేస్తుంది, అంటే ఆడతనం అనే దానికి విలువ పోయింది. ఆ బ్యూటీని ఎంజాయ్ చేయడానికి వాడికి ఆ వల్గారిటీ వచ్చేసింది, రొమాన్స్ పోయింది. రొమాన్స్ వేరు, సెక్స్ వేరు, అది అలా అయిపోయింది అంతే. ఇక యూట్యూబ్లో అయితే మొత్తం ఇప్పుడు నైట్ లేదని చెప్తున్నారు, ఎవరో నేను చూడలేదు, అమ్మాయిలు నీకు ఎంతసేపు కాదు అంత ఎంటర్టైన్ చేస్తుంది, డబ్బులు కొట్టేది అంటున్నారు. ఇది ఫోన్లో కూడా అది వచ్చేది, ఎందుకంటే దరిద్రం ఉంది. ఇది నేను చూడలేదు, విన్నాను. ఫోన్లో ఎంటర్టైన్ చేస్తారంటే వాళ్ళు మాటలతో, అంటే ఎక్కడ చూసినా డబ్బు 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 డబ్బు. పిల్లలకి కూడా ఇప్పుడు ఈ ఏదైతే ఈ థింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తున్నాయి చిన్న వయసు నుంచే. పెళ్ళి అని మాట్లాడుతున్నారు, లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్లోని రిలేషన్షిప్స్ అంటున్నారు. సో స్కూలింగ్ నుంచి అలవాటు ఉంటుంది. సో దాని గురించి మీరేమంటారు? అంటే దాని గురించి ఏం చెప్తానంటే, మేము చదువుకున్నప్పుడు అన్నాం, ఎప్పటికైనా సరే ఎడ్యుకేషన్ ఎప్పుడైతే వ్యాపారం అయిపోయిందో దరిద్రం పట్టింది. చదువు వ్యాపారంగా మారినప్పటికీ తేడా మేము చూశాను, నేను చదువుకున్నప్పుడు చూశాను. ఇప్పుడే మోస్ట్లీ జూలైలోనే మా రీయూనియన్ ఉంది, మా స్కూల్ ఫంక్షన్. నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేశారు, కలుస్తాం. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, టీచరు మాకు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిన తర్వాత, స్కూల్ బయలుదేరే ముందు అమ్మ అన్నం పెట్టి టిఫిన్ పెట్టి పంపించేది, వెళ్తాం. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక డిసిప్లిన్, అంటే డిసిప్లిన్ మీన్స్ అందులో పొయిట్రీ ఉండేది, లైఫ్ అంతా పొయిట్రీ ఉండేది. మా చిన్నప్పటి నుంచి లైఫ్లో ఉన్నంత గొప్ప పొయిట్రీ ఇంకెక్కడ ఉండదు. మీకు ఉదాహరణ పొయిట్రీ ఏంటంటే,
పుట్టుకల నుంచి చూసిన పోయిటరీ నేను గుర్తు చేసుకుంటుంటే వచ్చిన విషయం మీకు చెప్తున్నాను. పోయిటరీ ఏంటంటే కోడి కూసిన తర్వాత కోడి సౌండ్తో గడియారం మోగింది. ఒక్కరో గారు కొడుకుతే 3 గంటల గడియారం కొట్టేది. అప్పటి నుంచి లేచి మొదలైతే పరిగెత్తుకు వెళ్ళిపోయి మేము పశువుల కొట్టాలకు వెళ్ళిపోయాడు పరిగెత్తుకుని. మా ఇంటి దగ్గరలో ఉండేది. మా బావ మా బ్రదర్స్ అందరూ చిన్న నిక్కర్లు షర్ట్ కూడా ఉండేది కదా. పరిగెత్తుకు వెళ్ళిపోయి పశువుల కొట్టాల్లో కూర్చుంటే గుమ్మ పాలు తీస్తూ ఉండేవాడు పాలేరులో. ఆ పాలు ఒక్కొక్క గ్లాసు చెంబు అందరికి ఇచ్చేవాడు. గుమ్మ పాలు తాగాలి. ఆ పాలు తాగిన తర్వాత ఇంటికి వస్తే మా అమ్మమ్మ వెన్న చెలితో ఉండేవారు. ఆ వెన్న తీసి చేతితో ఇలా అందరికీ వెన్న రాసేది ఒంటికి. ఆ తర్వాత ఇడ్లీ వేసేవారు. స్నానం చేయించేవారు. మొహం గడి స్నానం చేసేసేవారు. స్నానం చేసిన తర్వాత ఒక బొట్టు పెట్టేసేవారు. దండం పెట్టేవారు దేవుడికి. ఆ తర్వాత ఇడ్లీ వేసేవారు. ఇడ్లీ పైన పచ్చి వెల్లుల్లిపై అలా గుచ్చి పెట్టేవారు. అంటే హెల్త్ కాన్షియస్ ఎంత అంటే అక్కడ మెడికేటెడ్గా ఉండేది లైఫ్ పోయిటరీలో. ఆ ఇడ్లీకి చట్నీ వేసి ఆ ఇడ్లీ తింటూ ఉంటే ఆ తిన్న తర్వాత అప్పుడు స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్ నుంచి మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చదివావు ఏం చేసావు అమ్మ ఇంకొకడు నాన్న పెద్దమ్మ ఎవరు అడిగేవారు. కొడుకు ఏంటి ఇవాళ పరిస్థితి ఏంటి, కూతురు పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి తెలిసి పేరెంట్స్కి. అక్కడ ఏదైనా చిన్న టీచర్లా అన్నాడు, మమ్మల్ని టీచర్లా అన్నాడు, తప్పురా మాస్టర్ అలా అనకూడదు, ఎందుకని ఉంటాడు అని మాట్లాడేవారు. ఇంత డిస్కషన్ ఉండేది ఫ్యామిలీలో, పేరెంట్స్కి పిల్లలకి. అది పోయి హాస్టల్లో వేసేసారు అందరినీ. ఇది ఎడ్యుకేషన్ వ్యాపారం అయ్యి ఎంత నాశనం అయింది అనేది నా ఫీలింగ్ ఏంటంటే, స్కూల్స్ వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ వాడు నా ఇంట్లో నేను కూర్చొని టీవీ పెడతాను నాకు తలనొప్పి వచ్చేస్తుంటుంది. 66, 76, 86 అని ర్యాంకులు చెప్తూ ఉంటాడు వాడు. మా ఆర్సీఎం రాజే పాపం అతన్ని చెప్పిస్తుంటారు. ఈ స్కూల్స్ ఈ ర్యాంకుల కోసం అనేవి పేపర్లు, ఆ పేపర్ పేపర్ని కిడ్నాప్ తీసుకొచ్చేసి పేపర్ కొనేసి ఎడ్యుకేషన్ని మోసం చేసి ఇప్పుడు నీట్ మరీ తిరిగి రాస్తున్నారు కదా. నీట్ ప్రాబ్లం అదే, అది స్కూల్ డేస్లో నుంచి ఉంది. ఎందుకంటే ర్యాంక్ వచ్చిన కుర్రాడిని కొనేసుకునే స్కూల్స్ వచ్చేసినాయి. ఇది మా స్కూల్ స్టూడెంట్ అని చెప్పుకోవటం ఇంత వరస్ట్ వ్యాపారం అయిపోయింది. ఈ ప్రభుత్వాలన్నీ కూడా చేసేది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ పతనాన్ని కాపాడుకోవాల్సింది వాళ్ళు. మోడీ గారు ఇప్పుడు బంగారం కొనకండి అంటున్నారు చూసారా, ముందు పిల్లలకి ఎడ్యుకేషన్ కొనకండి అని చెప్పాలి. ఎడ్యుకేషన్ కొనడం అనేది ఇంత పాపం ఇంకెక్కడ లేదు. అమ్ముకునేప్పుడు ఎడ్యుకేషన్ ఏం చేస్తాడు వాడు, బాగా ఇంటెలిజెంట్ని కూడా ఇంటెలిజెంట్ నేను చదివే ఉపయోగం ఏంటి, పిల్లలు చదవమంటే నిజమైన పిల్లలు నేను చదవాల్సిన అవసరం లేదు, ఆ పేపర్ లీక్ అయిన వాడు పాస్ అవుతాడు, నాకెందుకు పేపర్ లీక్ అయిపోతుంది అనే పరిస్థితి పిల్లలు వచ్చారు. ఇవన్నీ కూడా చాలా దుర్మార్గం. అసలు సినిమాలకి సబ్జెక్టులు ఇవన్నీ చాలా అందంగా ఇది మీకు విజయవాహిని సంస్థలు ఇలాంటి టాపిక్లు అన్నీ తీసుకుని ఫుల్ ఎంటర్టైన్మెంట్తో చేసేవారు. ఇది హోమియోపతి మాత్రలాగా. ఎందుకంటే అమ్మ ఇలా జరుగుతున్నాయి అని నవ్వి చివరికి నవ్వుతుంటే కళ్ళ నీళ్ళు వచ్చాయి. దుఃఖంతో కాదు, ఆనందంతో అనుకుంటాం, మనం దుఃఖంతో వచ్చాయి. వాళ్ళకి తెలియదు పాపం. అంత గొప్ప సినిమాలు ఉండేవి. నేను సినిమా గురించి బాధపడుతుంది. అది అంత గొప్ప సినిమా. అంటే లైఫ్కి సంబంధం లేని సినిమాలు తీసేస్తున్నారు. తీసేసి ఒకడు లేచి 50 మందిని కొట్టేస్తుంటాడు. నిజంగా ఒక మనిషిని 3 కలిసి చంపేస్తారు. సినిమాలో 50 మందిని కొట్టేస్తాడు వాడు. అది కూడా కొట్టేటప్పుడు కూడా వాడు ఎగిరి అలా ఆగి ఇది అయిపోయాక ఆడి మీద పడుతుంటాడు. ఇది గ్రాఫిక్స్ అంటారు, విఎఫ్ఎక్స్ అంటారు. గ్రావిటీ ఉండదు అక్కడ, ఏముండదు అక్కడ, గ్రావిటీ ఆగిపోతాయి. కొంచెమైనా జీవితంలో సినిమా ఎందుకు పడిపోయిందంటే సినిమాని నమ్మడం మానేశారు జనం. జరగదు, ఇవన్నీ జరిగే కాదనే విషయం తెలిసిపోయిన తర్వాత సినిమాని కామెడీకి నవ్వేవారు వరకు. ఇప్పుడు బాగుండక నవ్వుతున్నారు సినిమా. అవును, ట్రూ. మా సంఘటనలో కూడా ఉన్నాయి. అంటే ఇలా ఎలా తీసారా, అసలు గ్రావిటీ అన్నది మర్చిపోయారా అని ఒక సీరియస్ సన్నివేశంలో మనం నవ్వుతుంటాం. ఆ లాజిక్స్ నిజంగా అప్లై అవుతాయి సినిమాల్లో. పక్కన ఇలా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, నీకు కోపం వచ్చింది, కోపం వస్తే ఏమంటాను నేను, గుర్తుందో లేదో మీకు ఏమనుకుంటున్నారు అంటాం. ఎందుకంటే అది బాధ్యత అందరికీ తెలిసేది కాదండి. ఇప్పుడు సినిమాలో పక్కన ఉంటాడు, రమ్మను అని అరుస్తున్నాడు. ఏంటో అది చాలా దుర్మార్గం. సినిమాలు ఎంతకాలం ఇలా ఉంటాయి అంటే ఇప్పుడు ఇలా మాట్లాడితే ఇప్పుడు ఇండస్ట్రీ ట్రెండ్ అదే. ట్రెండ్ అంటే ఎక్కడి నుంచో అది పుట్టదు, అది నువ్వు పుట్టిస్తావు. ఒక మనిషి నేచరు, ఒకటి ఆలోచన బ్రెయిన్లో దరిద్రం సినిమా మీద అప్లై చేస్తారు. అది చేయకూడదు అంతే.
ఇప్పుడు మీ టైం నుంచి సార్ సింగిల్ స్క్రీన్స్ అనేవి ఉండేవి. ఇప్పుడంటే కొంచెం ఏంటంటే డాల్బీ సౌండ్స్ అని పీవీఆర్ తప్పలేదు, మేము చూస్తుంది కానీ 6 track స్టీరియోఫోనిక్ సౌండ్ రాము క్షణ ఏమి చేశారు కదా. అవును అవును. మా సినిమాల్లో కూడా సౌండ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు స్టీరియో సౌండ్ కంటే బాగుంటాయి సౌండ్ ఎఫెక్ట్స్. నా జీతయాత్ర చూడండి చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఎందుకంటే బాధ్యతగా చేసేవారు అందరూ, అంటే ఎవరి పని వాళ్ళు చేసేవారు. ఇప్పుడులా అందరూ ఒకరే చేయట్లేదు. అది కాకుండా ప్రొడక్షన్ ఉందనుకోండి, ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనర్ అనేవాడు లేడు, ఆ మాట లేదు. ప్రొడ్యూసరే డిజైనర్, ఎందుకంటే ఆయనకు అన్నీ తెలిసి ఉండేది. ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఏమీ తెలియదు, ఒక్కొక్క పని ఒక్కొక్కరికి అప్పచెప్పేస్తున్నాడు. ఎందుకంటే శరీరంలో ఈ చెయ్యి కొడద్ది, ఈ చెయ్యి తింటుంది, ఇలా ఈ చెయ్యి గుడ్డు గడుగుద్ది అనేది పరిస్థితి వచ్చింది. అలాగే సినిమా కూడా అయిపోయింది. ఒక్కొక్కరి పని ఎవరి పని ఒక బ్రెయిన్ అనేది మీ బాడీ మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సినిమాలో అవయవాలు గుప్పేసి బ్రెయిన్ పనిచేయడం మానేసింది. అది సినిమా, అది ప్రాబ్లం ఇప్పుడు. సో ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జరుగుతుంది ఏంటంటే మాకు అద్దె ప్రకారం ఇవ్వద్దు, మాకు కూడా ఇందులో పర్సంటేజ్ కావాలి. ఇప్పుడు సినిమాలు రిలీజ్ చేస్తారు. ఈ టాపిక్ అసలు నాకు ఎస్కేప్ అవడానికి చెప్పట్లేదు, కానీ నాకు తెలియని విషయం మాట్లాడకూడదు. ఓకే, సో మీరు నార్మల్గా అంటే ఇన్వాల్వ్ అవుతారు సార్ ఇలాంటి అసలు డైరెక్టర్ అంటే మేము కథ రాసుకోవడం, డైరెక్షన్ చేయటమే. ఆ తర్వాత ఆ కార్ ఎక్కడికి వెళ్తుంది, ఈ ప్రొడక్షన్ ఏంటని మాట్లాడేవాళ్ళం కదా, మాకు సంబంధం లేదు. సో ఇప్పుడు సినిమాలు చూస్తారు, ఇప్పుడు థియేటర్కి వెళ్ళాలి, సినిమా చూడాలి, అలాంటివి చేస్తారు. నేను వెళ్తాను థియేటర్కి. ఎందుకు వెళ్ళానంటే మొన్న ఒక్క సినిమాకి చార్నాలుగా థియేటర్కి వెళ్దాం మానేశాను. ఎందుకంటే ఇప్పుడు నేను అందరూ చెప్తున్నట్టు ఇంత ఖర్చు అయిపోతుంది, ఫ్యామిలీ చెప్తే ఇంత అవుతుందనే విషయం నేను చెప్పను. సినిమా బాగుంటే ఎంతైనా వెళ్తాం. సినిమా బాగోనప్పుడే అనవసరంగా డబ్బులు ఇచ్చామన్నప్పుడు సినిమా ఎందుకే ఇంత పాపకాయలు అవుతుంది అని మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడతారు కానీ బాగుంటే ఎవరు గుర్తురావు. సినిమా బాగుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. సినిమాని ఎలా బాగుండాలి, ఎలా చేయాలి అంటే నిర్మాత అనేవాడు స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాగ తెలిసి ఇప్పుడు నిర్మాత ఉన్నాడా అంటే నేను నిర్మాత లేరని అనలేదు, నాకు తెలియదు. కానీ ఎక్కువ మంది ప్రపోజల్ మేకర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ లేరని అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ప్రొడ్యూసర్గానే ఉంటారు. నిజమైన ప్రొడ్యూసర్ ప్రపోజల్ మేకర్గా ఉండడు. కొంతమంది ప్రొడ్యూసర్ ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చాం, ఆ అడ్వాన్స్ ఈ సినిమా జరుగుద్దని ఇచ్చాం, ఆ అడ్వాన్స్ పోతే పోకూడదు, దీనికోసం సినిమా తీద్దాం అనే ప్రొడ్యూసర్లు ఇప్పుడు చాలామంది ఉన్నారు. నిజమైన ప్రొడ్యూసర్ అడ్వాన్స్ పోతే పోయింది, ఇంకొక ఇంత డబ్బు అవుతుంది కదా అది మిగిలినట్టే అనుకునే ప్రొడ్యూసర్లు ఉన్నారు. కథ బాగున్నప్పుడు తీయడం వేస్ట్, తీరు ఇక్కడితోటి ఈ ఖర్చులు ఆపేద్దాం అన్నవాడు నిజమైన ప్రొడ్యూసర్. ఎందుకంటే ప్రొడ్యూసర్తో ఖర్చు పెట్టించే గాడెక్కడ పోతారు అనే పరిస్థితిలో డైరెక్టర్లు ఉంటున్నారు. ఇప్పుడు కథలు కూడా ఎలా అంటే కొన్ని కోట్లు పెట్టి, అంటే 150 కోట్లని 300 కోట్లని సినిమాలు పెట్టి తీయడం, అవి కోట్లలో కూడా అంటే 1-2 కోట్లు కూడా రావడం కష్టం అవుతుంది. అంటే నిజంగా పెట్టుడు బాహుబలి చేశారండి, వచ్చినాయి. అవును, తను రాజమౌళి బాహుబలికి పెడితే వస్తుందని తెలిసి చేశాడు. దాన్ని ఎలా హైప్ చేయాలో కూడా అతనికి తెలుసు. ఇప్పుడు కథ డైరెక్టర్ కావాల్సింది కథ ఒకటే కాదు, నాలుగు ఇదే కాకుండా ప్రమోషన్ కూడా తెలియాలి, బిజినెస్ తెలియాలి. రాజమౌళి బిజినెస్ తెలుసు అని అనిపిస్తుంది నాకు, పెద్ద పరిచయం కాకపోయినా కొంచెం అతని పరిచయం ఉంది నాకు కొద్దిగా. కానీ అతను బిజినెస్ని కూడా బాగా దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాడు కాబట్టి, లేకపోతే సినిమాలు ఎందుకు తీస్తారు అతనితో? తన వల్ల నష్టం రాదు. చాలామందికి పోలిస్తే రాజమౌళి ప్రొడ్యూసర్కి డబ్బుతో పాటు ప్రొడ్యూసర్కి ఒక గౌరవం కూడా ఉంటుంది. అలాంటి డైరెక్టర్లు ఇదివరకు ఉండేవారు పాత రోజుల్లో కూడా. ఇప్పుడు యశ్ చోప్రా కంపెనీ ఉందనుకోండి, ప్రొడ్యూసర్కి గౌరవం, డైరెక్టర్కి గౌరవం, ప్రేక్షకులకి తృప్తి అన్నీ ఉండేవి. అది ఆ కోవకు చెందుతాడు రాజమౌళి. అంటే తన తృప్తి ఉంటుంది, తనతో పనిచేసిన వాడికి తృప్తి ఉంటుంది, పెట్టిన వాడికి తృప్తి ఉంటుంది. అది కాకుండా ఇంటర్నేషనల్గా కూడా మనకు ఫేమ్ ఉంది కదా, వచ్చింది కదా. తెలుగు సినిమాని తెలుగు వాడి రామారావు ఎంత గౌరవం చేశాడో రాజమౌళి తెలుగు సినిమా కూడా తెచ్చాడు. అతను గొప్పతనం అదే కదా. అంటే ఈ ఇంటర్వ్యూ విని అతను నాకు రెస్పెక్ట్ చేస్తాడు, ఒపీనియన్ ఉంటుంది కదా. ఇప్పుడు సినిమాలన్నీ లాక్డౌన్ తర్వాత, ఇప్పుడు అప్పటి వరకు థియేటర్లో చూసిన సినిమాలు ఓటీటీ అంటే ఫోన్లోకి టీవీలోకి డైరెక్ట్గా లాగిన్ చేసుకుంటూ వచ్చాడు. మహా అయితే ఒక సినిమా థియేటర్లో ఆడుతుందంటే ఒక 4 రోజులు గట్టిగా బాగుండి సూపర్ డూపర్ హిట్ అయితే 4 రోజులు, లేకపోతే 2 వారాలు కూడా సినిమా కనబడట్లేదు. ఇంకా అది ఓటీటీలోకి వచ్చాడు. సో మీకు యాజ్ ఎ డైరెక్టర్ కావచ్చు, లేదా ఒక కామన్ మ్యాన్ కావచ్చు, ఇలా ఓటీటీ అన్నది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అండ్
సినిమా ప్రియులు ఓటీటీని ఎంతవరకు సపోర్ట్ చేయొచ్చు? నేను ఇప్పుడు సపోర్ట్ చేస్తానండి. నేను థియేటర్కి వెళ్ళటానికి మానేసి ఓటీటీలో చూస్తున్నాను. అవునా? ఓకే. ఎందుకు ఓటీటీ చూస్తున్నారని మీరు నన్ను అడిగితే, సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత అనవసరంగా వచ్చింది దీనికంటే ఆపేళ్ళండి. టీవీ అయితే ఆపేస్తాను. థియేటర్లో నాకు ఆపేసి ఇచ్చి చూడండి. టీవీ సీన్ మిస్ అయినా సరే వెనక్కి పెట్టుకొని చూడడానికి కూడా ఉండదు. నేను ఆపేస్తాను. ఆ చూడంత గొప్ప సినిమాలు ఏమి రావట్లేదు, కనీసం ఆపే శక్తి ఇక్కడ టీవీకి ఉంది ఓటీటీకి రావడం వల్ల. అయితే అక్కడితో కట్ ఆఫ్. ఆ భారం నా నెత్తిన ఉండదు. అందుకని ఓటీటీకి నేను వాల్యూ చెప్తాను. ఇప్పుడు మోహన్ బాబు గారు మీరు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆయన కొంచెం ఫైర్ బ్రాండ్, చాలా సీరియస్గా ఉంటాడు మనిషి, అసలు గమ్ముని ఏమంటారో తెలియదు అలా మాట్లాడుతుంటారు. మీకు మోహన్ బాబు గారు కొంచెం సినిమా చేయడం ఏంటి, లేకపోతే నార్మల్గా కూడా ఆయన దగ్గర కెరీర్ స్టార్ట్ అయింది, సినిమా చేశాను. ఆయన కోపం అంతా యాక్టింగే. ఓకే. నార్మల్గా బయట మంచోడు, కోపం అంతా యాక్టింగే. ఆయన ఉదాహరణకి చాలా గంభీరంగా మారుతాడు, మామూలుగా కూడా మారుతాడు. ఓహో, ఓకే. అంతే తప్ప చాలా ఇదిగా ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ అవుతున్నప్పుడు కూడా మీరు యాజ్ ఏ పర్సన్గా తెలిసినప్పుడు అయ్యో ఎందుకు ఇది అని అనిపించిందా మీకు? అంటే ఇప్పుడు విష్ణు మనోజ్ గారి మధ్య అవ్వచ్చు, లేకపోతే ఈ గారు, అది మనిషిగా పుట్టిన ప్రతి వాళ్ళ జీవితంలో ఉంటాయి. ఆయన సెలబ్రిటీ కాబట్టి మోహన్ బాబు గారి అబ్బాయిలు మీరు మాట్లాడుకుంటున్నారు. నా కొడుకులు ఇద్దరు దెబ్బలాడుకోరా? ఖచ్చితంగా. నాకు పాపులారిటీ ఉంటే మీకు రేటింగ్స్ వస్తే మీరు మమ్మల్ని వేసుకుంటారు. రేటింగ్ ఒకటి ఇక్కడ. రేటింగ్ కోసం వాడుకునేవాళ్ళు నేను అందరూ. ఇప్పుడు మీరు ఎడ్డింగ్ పెట్టేటప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ఎడ్డింగ్ ఏం పెడతారు? మోహన్ బాబు గారి పిల్లలతో మోహన్ బాబు ఇంతకలా బిహేవ్ చేసాడు అంటే ఏంటో తెలియదు, ముందు మీరు ఆన్ చేస్తారు కదా పెట్టేస్తున్నారు. ఓన్లీ క్లిక్ కోసం మా జీవితాలతో ఆడేసుకుంటుంటారు వాళ్ళు మనుషులు. ఎవరైనా నేనని కాదు. ఇప్పుడు నా ఇంటర్వ్యూ కానీ ఇంకోటి కానీ, ఇప్పుడు ఈ జేపీ గారు నాకు తెలుసు కాబట్టి మీ ఛానల్ ఏదో నన్ను పిలిచారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేస్తే రేటింగ్ ఏమవుతుంది మనకి అనుకున్నాడు, నన్ను పిలవడం, నా దగ్గర రాడు కూడా ఇంటర్వ్యూకి. అది వాడు తప్పు కూడా కాదు, వాడు వ్యాపారం. అది అంతే, ఇది వ్యాపారం. అంటే అల్టిమేట్గా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా దేనికి కనెక్ట్ అయినా జీవితంలో మనిషికి కావాలి. మనిషి ఎక్కడ కనెక్ట్ అయ్యారంటే డబ్బు అనే దానికోసం దేనికైనా దిగజారిపోతారు. అంటే డబ్బు ఒక నిజం, అది ఎవరికీ తెలియదు. అంటే డబ్బు మనిషిని సృష్టించలేదు, మనిషే డబ్బుని సృష్టించాడు. ఆ నిజం మర్చిపోయి బిహేవ్ చేస్తుంటారు. మనిషి డబ్బు అనేదాన్ని మనం సర్వైవల్ కోసం క్రియేట్ చేశారు మనుషులు. ఒక అడ్జస్ట్మెంట్ అది మనీ. ఆ విషయం తెలియదు కదా, తెలియక చంపేస్తారు. ఇంకా దారుణం ఏంటంటే మీ యూట్యూబ్ వచ్చిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాను కదా, పాపులారిటీ కావాలంటే ఒక ఏదో చేస్తున్నారు. భర్తను చంపించిన భార్య, అది ఎక్కువైపోయింది. ఎక్కువ భార్య డబ్బులో పెట్టి వాడు ఎక్కడో చేశాడని చెప్పడం. అంటే ఆదిశక్తి స్త్రీ అంటే అన్నారు కాబట్టి ఆదిశక్తి వరకు వాళ్ళు చెప్పేస్తారు. అంటే వాడేమి ఎలా చేశాడో మనకు తెలియదు. ఇలాగా ఒక ఎథిక్స్ పోయింది. అంటే సొసైటీ ఇంకా పక్కవారి లైఫ్ లో కూడా దూరి చూడడం మొదలు పెట్టేశారు. ఇప్పుడు కాదు, ఎప్పుడూ ఉంది. సోషల్ మీడియా లేక బయటికి రాలేదప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నాయి సోషల్ మీడియా. ఇవన్నీ ఎప్పుడూ ఉన్నాయి. అంతేనండి. ఇల్లీగల్స్, విలన్స్, మర్డర్లు చాలా జరిగినాయి. అవి అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి అవి చెప్తుంటే అబ్బా ఏంటండి ఇది సబ్జెక్ట్, సినిమా చేస్తే బాగుంటుంది అనే సబ్జెక్ట్ బోర్డులు ఉంటాయి. అప్పుడు నాకు తెలిసి గుర్తు చేసుకుంటే నవ్వుతూ ఉంటుంది. అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు ఉంది. అంతే తేడా. సో ఇప్పుడు మీరేమన్నా ఒక కథ తీయాలి అని అనుకుంటే సార్, ఎలాంటి కథను తీస్తారు? అంటే మీకు ఇలా దీనికి సంబంధించి తీయాలి, ఎందుకంటే మీరు సోషల్ మెసేజ్. నేను కథ తీయాలి అనుకోవట్లేదు, కానీ చేయాలనుకుని నేను కథలు చేసుకుంటూనే ఉన్నాను. ఆ కథలు నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను కంచికి చేరిన కథలని ఒక యాంథాలజీ చేద్దామని రాసి పెట్టుకున్నాను. చేస్తాను, ట్రై చేస్తున్నాను, ఛానల్తో మాట్లాడుతూ ఉన్నాను. అవ్వలేదు ఇంకా, అవుతాయని అనుకుంటున్నాను. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే అక్కడ కూడా డబ్బే. మీరు ఇక్కడికి వచ్చినా, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా, నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నా, ఈ నీకు చేస్తున్నా, దీనికి కలిసిన డబ్బే. ఇది వరకు ఏమంటే ఇలాగ షూటింగ్ ఉంది వస్తారా, ఫోన్ చేద్దాం, కారు పంపించమంటారా అనేవారు. ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడున్నా
నీకు ఎలా అనుకున్నా వచ్చేయి అంటే డాక్టర్లు వచ్చేస్తున్నాడు. అంతే ఇంకా అంత వెనక ముందు ఆలోచించట్లేదు. ఏం లేదు ఏం సంబంధం లేదు. అలాగే ఛానల్కి వెళ్తారు, ఛానల్ దగ్గరికి వెళ్ళి సార్ మాకు ప్రోగ్రామ్ ఇవ్వండి అంటే చేద్దామా ఇద్దాం అంటారు. నేను ఉన్నప్పుడు మేము చదువుతున్నప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా కొంతమందికి తెలియదు ఏంటంటే ఛానల్లో ప్రోగ్రామ్ ఇస్తే చాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఛానల్లో ప్రోగ్రామ్ చెయ్యమని అడిగించుకుందాం అనుకునే వాళ్ళు లేరు. అది ప్రాబ్లం. అలా ఉండాలని కోరుకుంటాను నేను. నీవు నా ప్రోగ్రామ్ చేసి పెట్టి అడిగించుకుందామని బతుకుతాను. సినిమా నేను చేస్తానన్నా నాది ఎవరు సినిమా చేయరు. ఎందుకు చేయరంటే సక్సెస్ చేయలేదండి. తప్పు నాది, వాళ్ళ తప్పు కాదు. నేను సక్సెస్ఫుల్ సినిమా చేశాను అనుకోండి, అప్పుడు నన్ను అడుగుతారు సినిమా సార్ నా డౌట్ అసలు ఎక్కడ మిస్ అయ్యారు మీరు? ఇప్పుడు మీకు ఇంతమంది కాంప్రమైజ్ మిస్ అయ్యాను. ఆ తర్వాత కాంప్రమైజ్ వల్ల ఒక్కసారే తప్పు చేస్తాం, మనం చేయగలుగుతాం. ఆ తర్వాత మనం తప్పు చేయగలదు. తప్పు చేస్తే జీవితం అన్ని తప్పులు అదే చేయించాలి. ఒక తప్పు చేయటం వరకే నీ బాధ్యత. అలాగే ఒక సక్సెస్ వస్తే కూడా ఆ సక్సెస్ని సక్సెస్ అనుకుంటే ఓకే, లేదు ఇది నా సక్సెస్ నాదే అనుకుంటే అదే పెద్ద తప్పు. మళ్ళీ అక్కడి నుంచే ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతాయి. అలా చాలామందిని చూసాం. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మెచ్యూరిటీ లెవెల్స్ మారాలి. ఇప్పుడు ఈ మాటలన్నీ ఇలా చెప్తే అప్పుడు చెప్పలేకపోయిండేవాడు. తెలియదు కూడా. ఇప్పుడు ఏజ్తో తెలిసిన విషయాలు కాబట్టి ఏం మారుతున్నాం. అప్పుడు కూడా నేను మీకు చెప్పేవన్నీ కూడా నేను తెలుసుకుని ఉంటే సక్సెస్ఫుల్గా ఉండేవాడు కదా. అంటే నాకు తెలియలేదన్నమాట. దేన్నైనా పాజిటివ్గా చూస్తే ఓకే లైఫ్. అంటే లైఫ్ అయిపోలేదు అనుకున్నవాడు ఎవడైనా జీవితంలో సాధిస్తాడు. సాధించే అవకాశం ఉంది అని నమ్మి బతకాలి. దట్ ఈజ్ ఓకే. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది మీ గోల్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ప్రతి మనిషి ఒక సర్టన్ పాయింట్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క గోల్ మారుతూ ఉంటుంది. సో ఇలా జరగాలి, ఇది నేను ఇప్పుడు ఇలా అనుకుంటున్నాను. సో మీ గోల్ ఏంటి అంటే? నా గోల్ ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ రన్ చేయాలని నా గోల్. ఓకే. కానీ అది మీరు ఇండస్ట్రీకి వచ్చడం మీకు లేదు, బట్ ఇప్పుడు ప్రెసెంట్ నా సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ని రన్ చేయాలి. నా నుంచి ఇప్పుడు నేను చూసి రియల్గా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ టాలెంటెడ్ పీపుల్కి గుర్తింపు లేదు, రాదు కూడా. ఎందుకంటే ఇక్కడ టాలెంటెడ్ పీపుల్కి కానీ ఇంకోటి రాకపోవడానికి ఇక్కడ కూడా దళారీ వ్యవస్థ వచ్చేసింది సినిమాలో. అంటే బ్రోకర్స్ వచ్చేసింది. వాడు ఒకటి రికమెండ్ చేస్తాను నేను, నాకు ఎంత ఇస్తావు అంటే ఒక డైరెక్టర్ పాపం మీరు నేను మాట్లాడి 10% ఇస్తాను అనేవాడు. సినిమాకి ప్రొడ్యూసర్ కానీ ఇంకొకరు కానీ వాళ్ళు ట్యూన్ చేసి తీసుకునేవాళ్ళు పోయారు. మీడియేటర్స్ వచ్చేసారు ఇక్కడ కూడా. నేను ఎప్పుడు కూడా నేను ఎవరినో ఒకరు రికమెండ్ చేసి ఒక కథ చెప్పించాను అనుకోండి, నేను ఒక విషయంలో ఒక వ్యక్తికి ఎలా పరిచయం చేస్తే జరిగినప్పుడు ఆయనకి చెప్పాను. ఫస్ట్ చెప్పాను, సార్ ఇక్కడ అందరూ నాకు తెలియదు ఇలా జరుగుద్దంటే డబ్బులు తీసుకుంటారంట, నాకు తెలియదు, కానీ నేను అలాంటి పని చేయలేదని చెప్పేసాను కూడా ఈ మధ్యలో. ఎందుకంటే అంత భయం వేసింది. ఎందుకంటే నా భయం అంటే అది కాదు, నన్ను అనుకుంటాను కాదు. ఇప్పుడు నేను మంచోడినా చెడ్డోడినా నాకు తెలుసు, మీకు తెలియదు. నేను చెడ్డోడిని అయితే మీకు తెలియకపోయినా నన్ను రోజు బాధపడతాను. అది ఎవరు బాధపడతాడు? ఎక్కడో దేవుడు దెయ్యం రెండు ఉండవు. దేవుడు దెయ్యం రెండు మనలోనే ఉంటాడు. దేవుడు నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ, దెయ్యం నెగిటివ్ ఎనర్జీ, అందుకు డౌటే లేదు. మనలో రెండో వాడు ఉంటాడు, ఏదో తప్పరా అని చెప్తూనే ఉంటాడు. నోర్మల్ అంటే మనం అలా ఆయన ఆపుతాం అంతే. దాని ఇంపాక్ట్ మన మీద పడుతూనే ఉంటుంది. ఆయన ఆపిన తర్వాత ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత వాడు చెప్పింది కరెక్ట్ ఏమో ఏదో రోజు తెలుస్తుంది, రెండో వాడు చెప్పింది. అది మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి తెలుస్తాయి. కాబట్టి నా గోల్ ఏంటంటే గొప్ప సినిమా, నేను మంచి సినిమా తీయాలి, ప్రొడక్షన్ హౌస్ పెట్టాలి, చేయాలి అని కోరుకున్నప్పుడు నా సన్ ప్రొడ్యూసర్గా ఉన్నాడు. వాడు అలా గొప్ప ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటాను. నేను ఏమన్నా గైడ్ చేయగలిగితే చేస్తాను అంతే. మీరు కథలు అందించుకోవాలంటే కూడా చేస్తున్నారు? కథలు నేను చేస్తూనే ఉంటాను. అందించుతానో లేదా అందుకుంటారు లేదు ఆలోచన, కానీ కథలు చేస్తూనే ఉంటాను. ఇంకా డైరెక్టర్గా అంటే కష్టం అంటే నేను డైరెక్షన్ వద్దు అనుకున్నాను. డైరెక్షన్ వద్దు అనుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే నేను బెగ్గింగ్ చేయాలి. డైరెక్టర్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ, ప్రొడ్యూసర్గా అక్కర్లేదు, డైరెక్టర్గా ఉంటే బెగ్గింగ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు డేట్లు అడగాలి, ఇవన్నీ చేయాలి. కానీ నేను సినిమా తీస్తే నాకు ఆదర్శం వాళ్ళే. ఎవరు? మురారి గారు, చక్రపాణి గారు, వాళ్ళు అలాంటి సంస్థ, విజయ సంస్థ ఉన్నప్పుడు వాళ్ళు చూస్తే ఆ సంస్థలో నేను సినిమా చేయాలి అని అడుగున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంతోమంది ఉన్నారు అలాంటి సంస్థలు. అదే రామానాయుడు గారి దగ్గర కూడా అలాగే ఉన్నారు. కొన్ని సంస్థలకు ఎప్పుడు అయ్యే వాల్యూ ఉన్నాయి. అలాగే పిఏపి ఆర్ట్ పిక్చర్స్ ఉండేది. అలాగే తమిళ్లో చాలా గొప్ప సంస్థలు ఉండేవి. అలాగే అలాంటి సంస్థలు మళ్ళీ రావాలి. అలాంటి సంస్థలు ఆదర్శంగా కనీసం
నేను టాలెంట్ ఉన్నవాడికి అవకాశం ఇచ్చి ఈ సంస్థను నిలబెడితే అదే నా లైఫ్ అంబిషన్ ఆఖరి కోరిక అదే, అంతకుమించి ఇంకేమీ లేదు. సూపర్ సార్. అసలు సో మీరు అనుకున్నట్టుగానే లైఫ్లో మీరు అనుకున్నంత సక్సెస్ పొందాలి అని, సో మీ చివరి వరకు కూడా మీరు కంటిన్యూగా ఇలాగే సినిమాలు చేసుకుంటూ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉండాలి. అంటే మీరు ఒకప్పుడు ఏదైతే బాధపడ్డారో అది కొత్త వారు బాధేం లేదండి నాకు అసలు అస్సలు బాధ లేదు. ఎందుకు బాధ లేదంటే జీవితం జీవిస్తే జీవితమే నేర్పుద్ది, ఇంకొకరు ఎవరు మనం నేర్చుకోవాలి జీవితం నుంచి అంతే. కెరియర్ స్టార్టింగ్ లో కూడా మీరు ఇదే ధైర్యంతో ఉండేవారు ఎప్పుడు? అసలు లేను చెప్తున్నాను కదా, కెరీర్ స్టార్టింగ్లో ఈ ధైర్యం కానీ ఏమీ లేవు. కెరీర్ స్టార్టింగ్లో ఈవీ సత్యనారాయణ నా ఫ్రెండ్ వచ్చిన నాకంటే టాలెంటెడ్గా ఇది సక్సెస్ అయిపోతున్నాడు, ఇలాంటి ఎదో వేర్పులన్నీ ఉంటాయి. మెచ్యూరిటీ లెవెల్స్ మారిన తర్వాత వచ్చి ఇవన్నీ ఫస్టే వింటున్నాను. నా మనసులో ఏముందో అది డైరెక్ట్ గా చెప్పే డైరెక్టర్ని ఇలా ఉండేది నాకు ఇప్పుడు లేదు నిజం కదా, నిజం అది అనిపించింది. జలసీ అనేది ఉంటుంది, ఫియర్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అవి లేకుండా మనిషి ఉండడు. కానీ అవి మూడు ఒకటి సపరేట్ అనే విషయం తెలిసిన తర్వాత కొంత మనకి అర్థమైనప్పుడు ఎవరికి ఎవరి దగ్గర సజెషన్స్ తీసుకునేవారా ఈ సినిమా ఇలా తీద్దాం అనుకున్నాను? నాకు మెంటర్స్ ఉండేవారు, నా గురువులు ఉండేవారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అని సినిమాకి ఆయన నా మెంటర్. అంటే ఇలా నేను మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ కావడానికి ఆయనే కారణం. ఆయన చెప్తాను, నా గురువు నాటకాల్లో నా గురువు పిఠాపురం బాబీ గారు అని ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే ఎవరిని బెగ్ చేయొద్దు అనేవాడు, ముఖం మీద చెప్పడం నేర్చుకునేవాడు. దానివల్ల మనుషులకు దూరం అయిపోతానని భయవద్దు అనేవాడు ఆయన అందరినీ. అలాగే డివి నరసరాజు గారు, రైటర్ డివి నరసరాజు గారు, ఆయన మాట్లాడుతుంటే ఆయన చెప్పేవారు, అంటే ఈగోస్ అనే మాటకి గొప్ప విషయం కూడా చెప్పాలి. రామోజీరావు గురించి చెప్పాలి మీకు. నేను రామోజీరావు గారు నరసరాజు గారు కూర్చుని ఈనాడు పైన స్టోరీ డిస్కషన్ మనసు మమత మౌలి గారు నన్ను మద్రాస్ పిలిచారు, చైర్మన్ గారు పిలిచి నాకు ఆయన అంటే ఎప్పుడు గౌరవం బాగా పెరిగిపోయిందంటే రామోజీరావు అంటే అప్పుడే. అంతకుముందు నాకు ఆఫర్ ఇచ్చొచ్చు ఏమి చేయొచ్చు, కానీ ఎప్పుడు గౌరవం పెరిగిందంటే నరసరాజు గారిది ఇది చూడండి ఆడియన్స్ అన్నారు. ఎవరు? రామోజీరావు. ఆడియన్స్ అంతా మీ మేనత్మానం బిట్లా మీకు బాగా తెలిసే వాళ్ళ గురించి అన్నారు నరసరాజు గారు. అంటే అప్పుడు రామోజీరావు అంత పెద్ద ఎంపైర్, రియాక్షన్ ఎలా ఉండాలి? ఆయన ఎంతైనా కొంచెం ఈగో ఉంటుంది కదండి, సంపాదించనని తప్పే అన్నాడు ఆయన. అంత గొప్పోడు రామోజీరావు. ఒప్పుకునే గుణం ఉండేది, అంతలో గొప్పోడు అయ్యాడు ఆయన. అలాగే సురేష్ బాబుతో నేను చెప్పాను ఒకసారి ఇలాగ అన్నారంటే నరసరాజు గారు అంటే నాకు చెప్పాడు నారాయణరావు ఆయన, ఇది ఆడదప్పు అన్నాను సినిమా. నరసరాజు గారు అదే ఇంకెవరు చెప్తారు, నాకు నచ్చలేదని చెప్పి అన్నారు. నరసరాజు గారు అన్నారు, సురేష్ బాబు గారు కూడా చెప్పారు నాకు. అంటే మన బ్యాడ్ లక్ ఏంటంటే నిజం మాట్లాడేవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ లేరు. ఇప్పుడు డబ్బున్నవాడు ఎవరన్నా మారితే కరెక్ట్ అని మీరు అనేవాళ్ళు వచ్చేసారు, అది ప్రాబ్లం. అంటే మంచి చెడుల గురించి మాట్లాడుకునేవాళ్ళు పెద్దలు అవన్నీ గౌరవం అన్నీ పోయి లేవు. అందుకని సినిమా ఇలా ఉంటుంది అని నా దృష్టిలో సినిమా ఇలా ఉండిపోద్దని నేను అనుకోను. ఎందుకంటే ఇలా అవడానికి ముందు ఇలా ఉంది, మళ్ళీ భూమండలంలో ఉంది కాబట్టి అక్కడ తిరుగుతుంది. సో ఇప్పుడు రివ్యూలు చెప్పేవారు ఎక్కువ ఉన్నారు సార్. అంటే యూట్యూబ్ ఛానల్లో ఒక సినిమా చూస్తారు, థియేటర్ నుంచి బయటకు వస్తారు, రావడం ఆ సినిమా పడిన ఫస్ట్ షోకి వెళ్ళి చూసి సినిమా బాగాలేదు లేకపోతే ఎంత బాగుంది ఇలా బాగాలేదని రివ్యూలు చెప్పడం ఎక్కువైంది మధ్యకాలం రివ్యూస్. అప్పుడు మీకు రివ్యూస్ గురించి కూడా చెప్పాలి. మొండపూడి వెంకటరమణ గారు రివ్యూ రాసేవారు విషయం మీకు తెలియదు పిల్లలు. మీరు మొండపూడి వెంకటరమణ గారు సినిమా రివ్యూస్ రాసేవారు. యథార్థంగా ఇది తప్పని తెలిసి తప్పనే రాసేవాడు, తప్పంటే తప్పనే రాసేవాడట ఆయన. రాస్తే అలా రివ్యూ రాస్తున్నప్పుడు ఒకరోజు ఎవరో చక్రపాణి గారు ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఎవరు నాకు కరెక్ట్గా గుర్తులేదు, రమణ గారితో చెప్పారంట. రమణ గారు బోర్డు ఖర్చు పెట్టి తీస్తారు ప్రొడ్యూసరు, మీరు ఇలాగా రివ్యూ రాసి వాళ్ళని బ్యాడ్ అనకూడదంటే మానేసాడంటే ఆయన పెంచుడికి. అబద్ధం నేను రాయలేను, నిజం రాస్తే తప్పని మానేశాను అన్నాడు. ఇది రమణ గారు. ఎంత గొప్ప వాళ్ళు చూడండి, మునుపటి వెంకటరమణ గారు, బాబు గారు వీళ్ళంతా ఉన్నప్పుడు. మీరు దాన్ని సపోర్ట్ చేస్తారు ఇలా రివ్యూలు చెప్పడానికి? సినిమా రివ్యూలు చెప్పడానికి సినిమాని పెట్టుబడి పెట్టి తీస్తున్నారు కాబట్టి సినిమాని వెళ్లకుండా చేయటం తప్పే. రివ్యూస్ ఎందుకు తప్పంటే వీళ్ళు నిజంగా రివ్యూలు రాసే వాళ్ళు అయితే తప్పలేదు, అది అందంగా చెప్తారు. అందులో ఒక ఆయన ఉంటారు, భరద్వాజ్ గారు ఉంటారు, ఆయన చాలా పద్ధతిగానే చెప్తారు. ఆయన సినిమా గురించి తెలుసు కాబట్టి
ఆయన నాకు పరిచయం లేదు, రివ్యూస్ నేను చూసిన వాళ్ళు ఆయన నాకు కొంచెం నచ్చుతారు. వరప్రసాద్ అని ఆయన కొంచెం ధర్మంగా అన్ని సినిమా గురించి తెలిసి రాసిన వాళ్ళు ఉంటారు. సినిమా తెలియకుండా రివ్యూస్ రాస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకప్పుడు మాకు జర్నలిస్ట్గా కనపడినవాడు, వాడు అది ఏమీ తెలియని వాడు పెద్ద రివ్యూస్లో అయిపోయి వాడు రాసేస్తున్నారు. అవి చూస్తుంటే నాకు కొంచెం జాలేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆరోగ్యతానికి బయలుదేరి ఉండకూడదులేదు, ఎందుకంటే డబ్బు కావాలి, డబ్బు కోసం సిక్స్త్ ఎలిమెంట్ రివ్యూ రాస్తున్నారు వీళ్ళంతా. అదే. సో ఇప్పుడు మీకు కృష్ణ భగవాన్ గారు కూడా ఫస్ట్ నుంచి మీకు బాగా క్లోజ్ అని చెప్పేసి, సో ఎలా ఉండేది ఆయనతో సినిమా టైం జర్నీ కానీ, లేదా తర్వాత ఆయన సక్సెస్ఫుల్ కమీడియన్ అయ్యారు, సో ఆయన గురించి నాది మంచి జర్నీ తంతే. నేను తను ఫ్రెండ్స్ వే ఫస్ట్ కాకినాడలో ఉన్నప్పుడు నేను నాటకాలు కూడా ఇది చేశాను. తను ప్రిఫరెన్స్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. రియల్ లైఫ్ లో కూడా ఆయన అంతేనా? అదే కామెడీ సెన్స్ అలాగే ఉంటాయి, ఎప్పుడు అలాగే ఎప్పుడు అలాగే ఉంటాడు తను. ఆయన ఎప్పుడు తను మా ఇద్దరిది చాలా గమ్మత్తు ఏంటంటే మీకు చెప్తారు ఒక ప్రాక్టికల్ జోక్, నిజం జరిగిన విషయం చెప్తాను. వాళ్ళ మామయ్య గారికి, వాళ్ళ అన్నయ్య మామయ్య గారికి ఆపరేషన్ విజయ హాస్పిటల్ మెడ్రాస్, రైస్ మిల్స్ రమ్మండి మన ఇద్దరు కలిసి ఒకసారి మెడ్రాస్ వెళ్దాం అని అడుగుతాను. అంటే మెడ్రాస్కి వెళ్ళాం. విజయ హాస్పిటల్ దగ్గర ఆయన లోపల ఉన్నాడు. ఇక్కడ చంద్రబాబు హోటల్ అక్కడ నిలబడి అంటే కార్లు వెళ్ళిపోతున్నాయి. అప్పుడు కార్లు ఏంటి, తమిళ, తెలుగు, మలయాళం అన్ని ఇండస్ట్రీలు అక్కడే ఉంటాయి. రాజ్ కుమార్ గారు వెళ్ళేది, కృష్ణ గారు వెళ్ళేది, ఇంకొకళ్ళు వెళ్ళేది. అది చూస్తూ ఉండేవాడు. సినిమా హీరోలు అందరూ వెళ్తున్నారు. చెప్తుంటే కృష్ణబాబు గారు నాతో ఏమయ్యా ఏదో ఒక రోజు ఎలా మన కార్లు కూడా వెళ్తాయి అన్నాడు. అది నిజమైపోయింది మా జీవితం. అది తనమాటే. మనం కూడా మాట్లాడుకునే రోజు ఏదో రోజు ఇలా ఈ కార్లు మనం వెళ్తాం ఈ రోడ్లో అన్నాడు. వెళ్ళాం ఇద్దరం. అది అంతవరకు అది చాలా గమ్మత్తైన ఇన్సిడెంట్ మాకు. సో ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉంటారు బాగా. అతను నాకు ఇప్పటికీ నా స్టేటస్ లో సాయిబాబా అది పెడతాను నేను. తను పంపించిందే పెడతాను నేను ఇప్పటికి. నాకు చాలా మంది చూస్తుంటారు నా స్టేటస్, ఏ రోజు అతను పంపించినా అదే నా స్టేటస్ లో ఉంటుంది. షిరిడి సాయిబాబా ఈ సంబంధించి అదే నా స్టేటస్ లో ఆయన పంపించింది. ఎనీవేస్ అసలు చాలా అద్భుతమైన టైం మీతో. సో మీరు అనుకున్నట్టుగా ఎలా అయినా ప్రొడక్షన్ హౌస్ పెట్టి మంచిగా సెటిల్ అంటే మీరు ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నారు, మిగతా వారిని సెటిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును సార్, ఇప్పుడు మీరు దిగుతున్నారంటే ఇంకొకరు కదా అనో అవుతున్నట్టే కదా. బోల్డ్ మంది పని వాళ్ళు ఇందులో ఉంటారు, చాలా మంది వర్కర్స్ ఇన్వాల్వ్ ఉంటారు. ఖచ్చితంగా ఎందుకంటే నలుగురికి మంచి జరిగేది అవ్వాలని కోరుకోవాలి ఎవరైనా. సో ఖచ్చితంగా అదంతా నెరవేరుతుందని, మీరు అనుకున్నవన్నీ జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్.